తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నువ్వు రాయి నేను శిల్పి చెక్కుతున్నంతసేపు నిన్ను నేను చెక్కుతున్నంతసేపు ఆ తరువాత అంటారంతా నిన్ను దేవుడని నేను అంటరాని వాడిని. లక్ష్మి గారు అలాంటి ఒక గొప్ప కళాకారుని జీవిత కథ, ఆ సినిమాకి సంగీతం అందించే బాధ్యత మీకు వచ్చినప్పుడు భయం అనిపించలేదా? ఈ సినిమాకి నన్ను ఫైనల్ చేయకపోతే వీళ్ళు ఈ మ్యూజిక్ ఆపేద్దామా అన్నంత ఒక అదైతే వచ్చింది. నల్ల జీలకర్ర మొగ్గ అని చెప్పి ఆ పాట అసలు మొత్తం సోషల్ మీడియా ఊపేసింది. రూపాయి కావాలా, రూపాయి పువ్వులు కావాలా, రూపాయి కావాలా, రూపాయి పువ్వులు కావాలా, నీ పాదాలు చల్లగుంటే రూపాయి ఎందుకు నాకు దారేరా, నల్ల జీలకర్ర మొగ్గ. ఇదేమిటమ్మా మాయా మాయా అనే పాట ఒక ఊపు ఊపేసింది. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు రాశారు మీరు ఆ పాటని? ఎప్పుడో 15-20 ఇయర్స్ బ్యాక్ వచ్చిన పాట అది. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు కొందరు తెలిసి ఉండకపోయిచ్చేది, కానీ కే ర్యాంప్ వల్ల. ఎవరన్నా ఫోన్ చేశారా కే ర్యాంప్ యూనిట్ నుంచి? నరాలు తెగిపడి నెత్తురు రాని నరమేదాలే జరిగిన గాని స్నేహం కోసం ప్రాణం పోని చెయ్యర యుద్ధాన్ని. మీ ప్రయాణంలో స్టార్టింగ్ నుంచి ఉన్న ఫ్రెండ్ ఇప్పుడు చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. ఇప్పుడు ఎలా ఉంది మీ అసోసియేషన్ టీమ్స్? అతను తీరి పనిచేసింది, అతను నమ్మిన. 3 రంగుల జెండా పాట ఒకసారి. 3 రంగుల జెండా బట్టి సింగమోలే అడుగేశాడు అగ్గరో కాంగ్రెసు సూర్యుడు మన రేవంత్ అన్న. చరణ్ అర్జున్ రాజకీయ పార్టీలకు పాటలు రాస్తాడు అనే ఒక ముద్ర వల్ల సినిమా అవకాశాలు తగ్గినాయి అంటే ఒప్పుకుంటారు? రొంటికి జడ్డ రేవడి అయిపోయానేమో అని ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇదంతా వదిలేసి మొత్తం ఎందుకు ఇండస్ట్రీ చరణ్ అర్జున్ని ఆపుతుంది? ఇండస్ట్రీలో ఎవరు ఆపుతున్నారు? ఓపెన్గా చెప్పే ధైర్యం ఉందా మీకు? వీళ్ళని మెప్పించడం కోసం ఇలా నటించాలి, వాళ్ళని మెప్పించడం కోసం. హాయ్, వెల్కమ్ టు మై షో. సంగీతం సాహిత్యం అందరికీ నేర్చుకుంటే వస్తుంది, కానీ సంగీతం సాహిత్యం అతనికి దేవుడు వరంగా ఇచ్చారు. పాటలో పుట్టాడు, పాటతో పెరిగాడు. ఈరోజు మనతో మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్, సింగర్ చరణ్ అర్జున్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఆయన సినీ ప్రయాణం ఎలా సాగుతుంది అండ్ ఆయన మ్యూజిక్ అందిస్తున్న గరివిడి లక్ష్మి సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది, ఆ సినిమా సంగతులు ఇలాంటివన్నీ తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. అంటే చాలా అరుదుగా స్వయం ప్రకాశకులు అని చెప్పి కొంతమందికి ఉంటుంది సార్. అంటే గురువులు ఉండొచ్చు, ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఉండొచ్చు. స్వయంగా ఒక కళ అబ్బడం అనేది అతి తక్కువ మందికి దేవుడు వరంగా ఇస్తారు. నాకు తెలిసిన అతి కొద్ది మందిలో మీరు ఒకరు. థ్యాంక్ యూ. ఇది అంటే పూర్వజన్మ సుకృతం అనుకోవచ్చా, మీ తల్లిదండ్రుల పుణ్యఫలం అనుకోవచ్చా? మీరు చిన్ననాటి తనంలో మీరు చూసిన పేదరికం, కష్టాల నుంచి వచ్చిన ఇన్స్పిరేషన్ అనుకోవచ్చా? అసలు సంగీతంతో మీ ముడి ఎలా పడింది? అది నా ఊహ, అంటే మనకు ఊహ తెలియడం అంటారు చూడు. సార్, నా నా లైఫ్లో పాట తెలియడం అనుకోవాలి దానికి. ఊహ ప్లేస్లో పాట పెట్టాలి. ఊహ తెలియడం, ఊహ తెలియడంతోనే పాట కూడా తెలిసింది నాకు అప్పుడే. మనం మాటలు నేర్చుకుంటున్న టైం ఉంటుంది చూసినా, అక్కడ నుంచి ఇంకా పాట కూడా అది ఎప్పుడు వచ్చిందో, ఎందుకు వచ్చిందో, ఎవరి ద్వారా వచ్చిందో తెలియకుండానే నా జీవితంలో నాకు ఊహ, పాట 2 ఒకేసారి తెలిసాయి. అది దేవుడి వరం అంటారు. అంతే. అంటే మనం ఇంటర్వ్యూలోకి గరివిడి లక్ష్మి మూవీతోనే వెళ్దాము సార్. 1990కి వెళ్తే ఉత్తరాంధ్ర జనాలని తన బుర్రకథలతో ఆ జానపద పాటలని బతికించి, సాహిత్యాన్ని నిలబెట్టి, ప్రజల్ని ఉర్రూతులూగించి, అన్నిటికంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల ఆకలిని పాటతో తీర్చిన గొప్ప కళాకారిణి గరివిడి లక్ష్మి గారు. కొన్ని పదుల మంది మ్యూజిక్ డైరెక్టర్లకి, ఈరోజు ఇండస్ట్రీలో ఉన్న పదుల మంది మ్యూజిక్ డైరెక్టర్లకు ఆమె పాటలు కూడా ఒక పెద్ద ఇన్స్పిరేషన్. సో అలాంటి ఒక గొప్ప కళాకారిని జీవిత కథ సినిమాగా తీస్తున్నప్పుడు, ఆ సినిమాకి సంగీతం అందించే బాధ్యత మీకు వచ్చినప్పుడు
భయం అనిపించలేదా? అంటే ఫస్ట్ అంటే దానికన్నా ముందు నాకు ఎంత హ్యాపీగా ఉందంటే ఇప్పుడు ఇవన్నీ నాకు గౌరీ డైరెక్టర్ అంటే గౌరీ నాయుడు గారు. సో, క్లోజ్ అయిపోయాను కాబట్టి గౌరీ అని వస్తది నాకు. సో, తను రోజు ఆమె నాకు మొదటిసారి ఆ పాట చేయమని వచ్చినప్పుడు 'గరివిడి లక్ష్మి' అనే ఒక క్యారెక్టర్‌ని నాకు పరిచయం చేసినప్పుడు, తర్వాత పాటలు చేస్తున్నప్పుడు, స్క్రిప్ట్ చదివినప్పుడు, సినిమా చూస్తున్నప్పుడు, తీసిన సినిమాని ఇప్పుడు చూస్తున్నా ఎప్పుడు గూస్ బంప్స్ వస్తుంటాయి. ఎప్పుడు ఆహా! అనిపిస్తది. బట్ ఆ కథను ఎత్తుకున్న డైరెక్టర్ నోట్లో నుంచి కాకుండా బయట పర్సన్ మీ నుంచి ఆమె గురించి ఇంత గొప్పగా ఇంట్రడక్షన్ ఇప్పుడు నేను విన్నా గదా! అంత ఇంత గొప్ప ఆమె ఒక సినిమా చేస్తుంది. ఆ సినిమాకి నేను మ్యూజిక్ డైరెక్టర్‌నా అని చెప్పి మళ్ళీ గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. అది ఎప్పుడుంది. అయితే మొదటిసారి ఇదొక చిత్రమైన అంటే 'గరివిడి లక్ష్మి' అనేది ఇంకా నేను రిలీజ్ అయిన తర్వాత నా వర్క్ అంతా మీరు చూసాక నేను ఇంకా చాలా విషయాలు చెప్పాలి ఆ సినిమా గురించి. భయం అనేది అనిపించలేదు గానీ, ఈ సినిమాకి నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకపోతే నేనింకా ఈ సినిమాకి నన్ను ఫైనల్ చేయకపోతే వీళ్ళు, హ్మ్. ఈ మ్యూజిక్ ఆపేద్దామా అన్నంత ఒక అదైతే వచ్చింది. అబ్బా! ఎందుకంటే నేను ఎవరి దగ్గరికెళ్లి ట్రై చేయను. అంటే నాకు అది ఏమంటారో తెలియదు. రిజెక్షన్ ఫోబియా అంటారా? లేకపోతే నన్నెవరైనా ఫె ఫ్ వద్దు అనడము, లేకపోతే నువ్వు దీనికి సూట్ అవ్వడం అనేలాంటియి అంటే నేను దాన్ని తీసుకోలేను. హ్మ్. అంటే మీరే అన్నారుగా నేచురల్ ప్రొడక్ట్ మనం. నేను ఏదో నేర్చుకుంటేనో, లేకపోతే ఎవరో తయారు చేస్తేనో అయినోళ్ళం కాదు కదా! హ్మ్. అది బై బర్త్ బ్లడ్‌లోనే పాట ప్రవహిస్తూ ఉంటది కాబట్టి, మనకంటే ఇంకెవరు, మనల్ని ఎందుకు వీళ్ళు రిజెక్ట్ చేశారు, మనం ఎందుకు వీళ్ళకి నచ్చలేదు అనే ఒక బాధ, ఒక దానివల్ల చాలా సంవత్సరాలు నేను ఇంట్లోనే ఏమి తోచకుండా కూడా కూర్చున్న రోజులున్నాయి. అందుకని ఒక రకంగా ఎక్కడికెళ్ళి నేను ట్రై చేయను. ఏదో హ్మ్. రోజు నా రోజు రాకపోతుందా? ఏదో ఒక సినిమా నా నా పే నాకు అద్భుతంగా నేను పనిచేసిన సినిమా బాగా హిట్ అయిపోతదని అలా అలా ప్రాసెస్‌లోనే నాకు 'విమానం' అనే ఒక సినిమా వచ్చింది. కరెక్ట్. మళ్ళీ 'సందిగ్ధం' మళ్ళీ ఏదో 2 సినిమాలు చేశాను. అవేం వర్కౌట్ అవ్వలేదు. అప్పుడు ఇతను 'గౌరీ నాయుడు' వచ్చాడు నా దగ్గరికి. హ్మ్. అక్కడ అంటే ఆ సినిమాకి ఒక నలుగురైదుగురు మ్యూజిక్ డైరెక్టర్లు ఇంత పెద్ద సినిమా, ఇంత పెద్ద మ్యూజికల్ మూవీ దీన్ని ఒక్కరి వల్ల అవ్వదు అని చెప్పి వాళ్ళు ట్రై చేస్తున్నప్పుడు ఒక 2 పాటలు ఇతనితో కూడా చేయిద్దామని ఎవరో నా పేరు అక్కడ హ్మ్. సజెస్ట్ చేశారు. హ్మ్. సో, తను వచ్చాడు నా దగ్గరికి. రావడంతోనే క్యారెక్టరేషన్ మీద ఒక పాట అంటే నేను చాలా విషయాల గురించి నాకెప్పుడు హ్యాపీ ఏముంటదంటే సినిమా గావచ్చు, ప్రైవేట్ గావచ్చు, ఇండిపెండెంట్ గావచ్చు. చాలా రేర్ ఎమోషన్స్ ఇలాంటి అంశం మీద పాటంటే మోస్ట్‌లీ నావే ఉంటాయి పాటలు. సరే. అది పొలిటికల్ అయినా, సినిమా అయినా, అవును. విలేజ్ అయినా, అన్నదమ్ముల గురించైనా, ఏదైనా హ్యూమన్ రిలేషన్స్. హ్యూమన్ రిలేషన్ మీద అవును. చాలా పాటలుంటాయి. అది నాన్న గురించొచ్చినప్పుడు విమానంలో గూడా నాదే ఉంటది. అవును. లగ్గంలో ఇంతేనేమో ఇంతేనేమో ఒక కూతురు అప్పగింతల పాటుంటది. అవును. ఇలాగా పాట గురించి ఒక పాట అనేది గూడా నా దగ్గరికి వచ్చింది. హ్మ్. ఈ 'గౌరీ నాయుడు' అంటే ఆ సినిమాలో 'గరివిడి లక్ష్మికి' పాటకి ఉండే సంబంధం ఏంటి? హ్మ్. ఏ గురువులు లేకుండా ఒక గాయని ఎలా తయారైంది నేచర్ నుంచి నేర్చుకొని. హ్మ్. ఆ పాటని నాకాయన జెప్పారు. "ఈ పాట చెయ్యి బ్రదర్. నేను గ్యారంటీ చెప్పలేను. బట్ ఈ పాట చేస్తే నీకు ఈ ఒక్క పాట ఇస్తాము. లేదంటే ఇంకొక పాట ఇస్తాము" అన్నాడు. హ్మ్. బట్ నాకది ఇష్టం లేదు అలాగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్‌లో ఒకరిగా చేయడం ఇష్టం లేదు. అంటే నేనేదో సక్సెస్‌లో ఉన్నాను. నేనేంటి డిమాండ్స్ పెట్టడం అని అనుకోవచ్చు. బట్ నాకంటూ కొన్ని నిబద్ధతలు, నాకంటూ కొన్ని పద్ధతులున్నాయి. హ్మ్. సో, అట్లాగా నేను వేరే మ్యూజిక్ డైరెక్టర్లతో పనిచేయడం అది నాదైన రోజొచ్చినా నేను చేస్తానురా భయ్! నాకెందుకన్న సెన్స్‌లో నేనుంటా. బట్ ఎందుకో నాకు ఆ క్యారెక్టరేషన్ నచ్చేసి, ఓ సంకల్పంతో ఆ పాట చేసిన. హ్మ్. ఆయనకు నచ్చింది. ఆయన బాగా హ్యాపీ అయ్యాడు. మళ్ళీ ఎళ్ళిపోయాడు. తర్వాత రాలా. ఇగ రావట్లేడు. ఏంటో బ్రదర్ లేదు కుదరట్లేదు. వాళ్ళు పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ల పేర్లు చెప్తున్నారు అన్నాడు. ఒక చిన్న అంటే ఎప్పుడు నేను మీకు చెప్పాను రిజెక్షన్ ఫోబియా హ్మ్. ఒకటుంటదన్నానా. బట్ ఎక్కడో చిన్నది బాధేసింది మళ్ళీ. ఇంతకంటే ఏం చేస్తాము? ఓ దర్శకుడొచ్చాడు. ఒక క్యారెక్టరేషన్ చెప్పాడు. అది నాకు బాగా ఎక్కింది. నేను ఆయనకి చేశాను. నేను చేసిన పాట ఆయనకే ఎక్కింది. అయినా గూడా మనల్ని వద్దంటున్నారా? అంటే ఒక పెద్ద బ్యానర్‌లో నేను ఒక 'విమానం' జీ స్టూడియోస్‌లో చేశాను గానీ, ఇంకా పెద్దగా రెగ్యులర్ ప్రొడక్షన్ హౌసెస్‌లో నేను చేయలే. అవును. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మనకు అవును. వస్తదనుకున్నా. అప్పుడు కొంచెం భయం అని మీరడిగిన దానికి ఆన్సర్ ఇక్కడ ఎక్కడ భయపడ్డాను. పడ్డారు? ఏం భయపడ్డానంటే ఇంతకంటే ఇంకేం చేయాలి నేను? హ్మ్. ఒక డైరెక్టరే అతను క్యారెక్టర్‌ని రాసుకున్న ఒక డైరెక్టర్ అద్భుతం అని ఫీల్ అయ్యాడు గదా! పాటని. అయినా నాకు అవకాశం వీళ్ళు ఇవ్వనంటున్నారే. ఏం పాట వినిపించారు మీరు అది రిలీజ్ అవ్వలేదు. బాగోదు. ఓకే. ఓకే. అది డన్. ఉంది సినిమాలో. అవును. హ్మ్. అది తిరిగి నేను ఒకానొక స్టేజ్‌లో ఆ డైరెక్టర్ తోటే అన్నాను. హ్మ్. నాకెందుకో వదిలేయాలనిపిస్తుంది గౌరీ. నువ్వింత మెచ్చుకున్న నువ్వు గూడా నన్ను తీసుకోలేకపోతున్నావే. హ్మ్. ఏదో నేను మెప్పించలేకపోతున్నానా? నాకు సినిమా వాళ్ళకి నేను కనెక్ట్ అవ్వలేకపోతున్నానా? హ్మ్. ఈ వదిలేసి ఇంకోటేమన్నా చూసుకోవడం బెటరా అన్న ఫీలింగ్‌లో వస్తే అతను ఓ మాట అన్నాడు నన్ను. నేను ఈ సినిమా ఇచ్చినా ఇవ్వకున్నా
నీ అవసరం చాలా ఉంది బ్రో. నేను అందరు మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర తిరుగుతున్నాను. వాళ్ళు హ్మ్. చెప్పిన ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికెళ్ళాను. ఎవరు గూడా నాకు శక్తి లేదు ఫస్ట్ డైరెక్టర్‌నని. కాబట్టి కానీ ఎవ్వరు కూడా నేను వాళ్ళకొచ్చింది నాకిస్తున్నారు గానీ, నాకు కావాల్సింది ఇచ్చినోడివి నువ్వే. హ్మ్. సో, నువ్వు ఈరోజు గాకుండా ఏదో రోజు నీకు నేనేం న్యాయం చేస్తానో చేయలేనో తెలీదు గానీ, నువ్వు ఉండాలి ఇక్కడ అని చెప్పాడాయన. సో, అది నచ్చింది. తెలియకుండా అలా అలాగా ఆ పాటే మళ్ళీ అటు తిరిగి, ఇటు తిరిగి, ఇటు తిరిగి, ఇటు తిరిగి నా దగ్గరికి వచ్చి ఆ సినిమా మొత్తానికి నేనే మ్యూజిక్ డైరెక్టర్ అని. సూపర్. అంటే ఒక్క పాట, 2 పాటలు గూడా ఇస్తారా? లేదా? అని ఇవ్వకపోతే నేను డిప్రెస్ అయిన టైం నుంచి అసలు ఫుల్ మూవీకి నేనే మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాను. ఈ 'గరివిడి లక్ష్మి' అనౌన్స్‌మెంట్ అయిన తర్వాత చిన్న గ్లింప్స్ అవి వచ్చిన తర్వాత అవును. ఆ 'నల్ల జీలకర్ర మొగ్గ' అని చెప్పి ఆ పాట అసలు హ్మ్. మొత్తం సోషల్ మీడియాని ఊపేసింది. ఆ! ఒక్కసారి ఆ పాట పాడతారా? నల్ల జీలకర్ర మొగ్గ నా నల్ల జీలకర్ర మొగ్గ రూపాయి కావాలా? రూపాయి పువ్వులు కావాలా? రూపాయి కావాలా? రూపాయి పువ్వులు కావాలా? నీ పాదాలు సల్లగుంటే రూపాయెందుకు నాకు దరెరరెరా నల్ల జీలకర్ర మొగ్గ నా నల్ల జీలకర్ర మొగ్గ. సూపర్. మొన్న 'కే ర్యాంప్' సినిమా రిలీజ్ అయినప్పుడు 'ఇదేమిటమ్మా మాయ మాయ' అనే అవును. పాట మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు కాదు యూఎస్ మొత్తం బయట దేశాల్లో కూడా ఒక ఊపు ఊపేసింది. అవును. ఎన్ని సంవత్సరాలప్పుడు రాసారు మీరు ఆ పాటని? ఆల్మోస్ట్ అది టీనేజ్‌లోనే 18 అంటే సంవత్సరాలప్పుడా? డిగ్రీ ఆ స్టేజ్‌లోనే. హ్మ్. అప్పుడు దాని సక్సెస్‌ని ఆస్వాదించి నాకు అప్పుడప్పుడు అనిపిస్తా ఉండేది ఎప్పుడైనా. హ్మ్. నేను ఏదైనా ఫీల్ అయితే నేచర్ మళ్ళీ నాకు ఏదో రకంగా దాన్ని రిపీట్ చేసి మళ్ళీ నాకు ఇచ్చేస్తది. హ్మ్. ఇప్పుడు అరే నేను అనుకున్న ఇండస్ట్రీకి పోదామా అసలు అని అనుకున్న టైంలో లేదురా నువ్వు ఉండాలి అని చెప్పి అలా ఉంచి ఇప్పుడు ఎక్కడికెళ్ళినా కూడా చరణ్, అర్జున్ అది ఇది అని అంటుంటే అరే ఇందుకోసమేనా కొద్ది సేపట్లో నేను వెళ్ళిపోతే కష్టమయ్యేదేమో అని ఒక ఫీలింగ్ వస్తది. అలాగా ఈ 'ఇదేమిటమ్మ' పాట, ఈ 'స్టైల్' సినిమాలో 'మెరుపై సాగరాలు' ఇలా 'డాన్' సినిమాలు ఈ పాటలన్నీ వచ్చినప్పుడు ఇంత సోషల్ మీడియా ఉండుంటే బాగుండేదేమో. హ్మ్. ఇలా రీల్స్ ఇలాంటివి ఉంటే బాగుండేదేమో. నేను అప్పుడెప్పుడు నాకు పెద్దగా దాని సక్సెస్‌ని ఎంజాయ్ చేసే వయసు గాదు. దాన్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలో తెలీదు. అప్పుడొచ్చినాయే అని అప్పుడప్పుడు అనుకునేవాడిని. ఇప్పుడు చూస్తే అవన్నీ మళ్ళీ 'మెరుపై సాగర్' ఇన్‌స్పిరేషన్ సాంగ్స్ అంటే 'మెరుపై సాగర్' వస్తా ఉంటది షార్ట్స్‌లలో. అవును. ఇదేమిటమ్మా అయితే ఇంక మీరు చెప్పినట్టు అది మొత్తం ఊపేసింది. అది నా మొదటి పాట అవ్వడం. హ్మ్. అది ఏమంటే ఇప్పుడు ఎప్పుడో 15, 20 ఇయర్స్ బ్యాక్ వచ్చిన పాటది. ఎక్కడైనా మనం వెళ్లి ఆ పాట నేను రాశానని చెప్తే అది ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి కొందరికి తెలిసి ఉండకపోవచ్చేమో. కానీ 'కే ర్యాంప్' వల్ల ఆ పాట మళ్ళీ హ్మ్. ఇప్పటి వాళ్ళకి గూడా తెలిసిపోయిందది. హ్మ్. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి గూడా ఆ పాట తెలుసు. సో, నేను అదే పాట నాది ఫస్ట్ పాటంటే ఓహోనమ్మా నిన్న మొన్నే వచ్చాడీయన అన్నట్టే ఉంటదది. ఎవరన్నా ఫోన్ చేసారా? 'కే ర్యాంప్' యూనిట్ నుంచి కిరణ్ అబ్బవరం నేను గారు గాని, చేయలేదు. సో, ఈ పాట ఇంత యూజ్ అయింది కదా వాళ్ళకి. అంటే అది ఎవరు చేయలేదు మరి. నాకేం హ్మ్. చేయలేదు. డిసప్పాయింట్ అయ్యారా? అంటే లేదు నేను సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తా బ్రదర్. హ్మ్. సక్సెస్‌ని నేను అంటే అది సక్సెస్ అయింది కదా! వాళ్ళు ఆ పాటను వాళ్ళు ఆ సినిమాలో పెట్టుకోవడం వల్లే అది సక్సెస్ అయింది. హ్మ్. అది చాలా అంతకంటే నేను కూడా ఏమి ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అండ్ మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. హ్మ్. శంకర్ గారు తీసుకెళ్ళి 'వందేమాతరం' శ్రీనివాస్ గారికి పరిచయం చేశారు అని అవును. చెప్పేసి. అయితే అసలు శంకర్ గారికి, శంకర్ గారికి మీరెలా పరిచయం అయ్యారు? మిమ్మల్ని ఎలా గుర్తించారు? ఇది ఎవరు అడగలేదు. మీరెక్కడ చెప్పలేదు. అంటే నేను అక్కడ నల్గొండలో ఉన్నప్పుడే జన్మభూమి కార్యక్రమాలలో నాకు అవార్డ్ వచ్చిండే. హ్మ్. పాటల హ్మ్. స్టేట్ లెవెల్ హ్మ్. అవార్డ్ వచ్చింది. దాంతో ఆ ఏరియాలో అప్పుడున్న మినిస్టరు ఎలిమినేటి మాధవరెడ్డి గారు, కలెక్టర్ గారు ఆళ్ళందరూ ఉండేవాళ్ళు నల్గొండలో. ఒక చిన్నపాటి సెలబ్రిటీ నేను అక్కడ టౌన్‌లో. ఓకే. నేను ఫోటో స్టూడియోలో అక్కడ ఇక్కడ పనిచేస్తూ ఉండేవాడిని. మ్యూజిక్ అది నేర్చుకుంటూ ఏదో అక్కడ లోకల్‌తో పాటలు పాడుతూ ఉండేవాడిని. ఎక్కడ ఏ ప్రోగ్రామ్ అయినా కూడా నన్నొచ్చి తీసుకెళ్ళేవాళ్ళ ఎంఆర్ఓ వాళ్ళొచ్చి కార్‌లో ఎక్కించుకొని తీసుకొని పోవడము. ఆ లోకల్‌లో కొంచెం బావుండేది. అలాగే శంకర్ అన్న కూడా భద్రాచలం 50 డేస్ సినిమా ఫంక్షన్‌కి అక్కడ జరిగింది టౌన్ హాల్‌లో నల్గొండలో టౌన్ హాల్‌లో. హ్మ్. మామూలుగా ఆయన డైరెక్టర్ కాబట్టి అందరూ పాటలు పాడుతా ఉంటారు కదా! "అరేయ్! నువ్వు కూడా పాడరా, నువ్వు కూడా పాడరా" అని నన్ను నెట్టారు. హ్మ్. నాకు కొంచెం చిన్నప్పటి నుంచే సమయానుకూలంగా పాటలు పాడడం అంటే ఇప్పుడు ఆ సభను బట్టి, ఆ హ్మ్. సమావేశాన్ని బట్టి అది ఎలాంటి సభ అయితే అలాంటి పాటలు నాకు మళ్ళా చిన్నప్పటి నుంచి ఏదో సినిమా పాటలు, ఉన్న పాటలు పాడకపోయేవాడిని. హ్మ్. నాకు నేను క్రియేట్ చేసుకొని పాడాను. సో, ఆయన సినిమా డైరెక్టర్ కాబట్టి ఓ లవ్ సాంగ్ ఏదో నేనే అనుకోని కంపోజ్ చేసుకొని పాడేశా. గుర్తుందా ఆ పాట మీకిప్పుడు? ఉంది. పాడతారా? అయితే అప్పుడు ఆయన నన్ను
మళ్ళీ పాడాను. అప్పుడు కూడా నాకు మొహమాటమే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది పోలా. హ్మ్. పాడాను, క్లాప్స్ కొట్టారు అందరు జనాలంతా. పాడేసి నా పని అయిపోయిందని బయటికెళ్ళిపోతున్నా నేను. ఒకతను వేరే అతనుండి, "నువ్వు పాడేటప్పుడు ఆయన చాలా మురిసిపోయాడు. హ్మ్. నువ్వు వెళ్లి ఆయనని కలువు, డైరెక్టర్‌ని కలువు, నువ్వు కలువు" అంటే నేనెళ్ళి ఆళ్ళన్నారు కదా అని నెట్టేస్తే నేనెళ్ళి పాట పాడింది నేనే అని కలిసా సార్ అన్నప్పుడు. "నువ్వెప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు కలవమనని" అన్నారు. హ్మ్. హైదరాబాద్ నేనెందుకొస్తాను? ఆయనెందుకు కలవమన్నాడో నాకేమీ తెలీదు. ఆయన అన్నందుకు నేను వచ్చి కలవడం అలా వందే మాతరం స్టూడియోలో ఆ పాట 'ఇదేమిటమ్మా' పాట దాకొచ్చిందది. ఆ రోజు శంకర్ గారి ముందు మీరు పాడిన పాటేంటి? సంధ్య వేళలో సరిగమ పదనిసాలాపించగా చందమామ చిరు చందనాలతో నన్ను దీవించగా మదిలో మెదిలెను ఏదో భావం బహుశా నువ్వేనేమో కలలో కదిలెను కమ్మని చిత్రం మనసా నీదేనేమో యమునా తీరమందు ఎదలో ఊహలన్నీ కవితలుగా రాస్తుంటే ప్రతి పదము నీ పేరే వరద పొంగుల్లో ప్రమిద రంగుల్లో నీ వయలు చూసాలే లేదో ఉంటది. అబ్బా! ఏంది ఎంత బావుంది పాటది. అదే నాయి చాలా చిన్నప్పుడు రాసిన పాటల్లో గూడా ఎక్కడా తప్పులుండవు. ఎవరైనా ఎతకడానికి గూడా. అంత ఒక మెచ్యూర్డ్‌గా ఉంటాయి. ఒక పెద్ద వంశీ గారి సినిమాల్లో ఉండే అవును. ఆ సాహిత్యం గాని, ఆ ట్యూన్స్ గాని, లేదా మన శేఖర్ కమ్ముల గారి సినిమాల్లో ఉండే ఆ గోదావరి సినిమాలో ఉండే ఆ ఫీల్ గాని, అట్లాంటి ఫీల్ అలాంటి కలుగుతుంది. పాటలు. ఆ! ఇలాంటి పాటలు ఎన్నున్నాయి ఇంకా మీ దగ్గర? ఇంకా అంటే చిన్నప్పుడేదో రాశాను కొన్నున్నాయి. కొన్ని నేను ప్రైవేట్‌గా తీసుకొస్తున్నాను. హ్మ్. సినిమాల్లో మాత్రం ఇంక ఎప్పటికప్పుడు ట్రెండ్స్ మారుతుంటాయి గదా! నేను కొత్తగా చేస్తా ఉంటాను. ఉంటాయి ఇంక చాలా ఉంటాయి. ఏదైనా సెట్ అయినప్పుడు పెట్టాలి. సూపరుంది నిజంగా సాంగ్. హ్మ్. ఏం ఈ 'ఇదేమిటమ్మ మాయ' ఆ సాంగ్ రాసినందుకు మీకు ఎంత ఇచ్చారు రెమ్యునరేషన్? ఇదేమిటమ్మా రాసినందుకా 3000 ఏమో ఇచ్చారప్పుడు. 3000 హ్మ్. చాలా ఎక్కువ అప్పుడు. అసల 3000 చూడడం నేనదే ఫస్ట్ టైమ్ లైఫ్‌లో. మా నాన్న గూడా చూసిండు. ఆ! ఆ స్టేజ్‌లో అప్పుడున్నప్పుడు అవి అంటే నేను పాట రాశాను సినిమాలో 'రాజశేఖర్' గారు స్టార్ గదా! అప్పుడు. హ్మ్. 'రాజశేఖర్' గారి సినిమాలో పాట రాశాను అంటే ఎవరు నమ్మలే. అలా నమ్మించడానికి ఉపయోగపడింది నాకు ఆ 3000 మరి నా దగ్గర డబ్బులు 3000 ఎక్కడుంటాయి చూడండి. సినిమాలో రాశానని చెప్తేనే నమ్మారప్పుడు. ఈ 'నువ్వో రాయి నేనో శిల్పి' పాట రాసే ముందు అవును. చరణ్ అర్జున్ లైఫ్ చాలా గందరగోళంగా హ్మ్. హ్మ్. నిజానికి లైఫ్ ఎటుపోతుందో తెలియని ఒక సందర్భంలో అవును. అది నేను పేదరికం అన్నా గానీ ఫైనాన్షియల్‌గా కూడా ఇబ్బంది. అవును. ఏం చేయాలో తెలియని ఒక సందర్భంలో పుట్టిన ఒక ఆలోచన అది. అవును. బట్ చరణ్ లైఫ్‌ని మార్చేసిన పాట అది అని చెప్పి చాలామంది ఏం చెప్తారు. మార్చింది? ఇంకేం మార్చలే. బట్ కానీ ఒక అంటే చిన్న ఒక రికగ్నిషన్ అయితే రికగ్నైజేషన్. ఇచ్చింది. ఆ! సో, ఒక్కసారి ఆ పాట. అదేందంటే చాలా ఇంటర్వ్యూ‌లో చెప్పాను. బట్ మీరడిగే విధానం బావుంది కొత్తగా కాబట్టి మీకు చెప్తున్నా. అంటే 'నువ్వోరా నేను శిల్పి' ముందు ఏముంటే అసలు మనల్ని అంటే నా గురించి రాసుకున్నన్ని కథలు ఈ జనాలు వాళ్ళ గురించి కూడా రాసుకోరు. అన్ని కథలుంటాయి నా మీద. హ్మ్. వాడికి వాడే డిసైడ్ అయితాడు. ఈయన ఇది అని, ఆయన అది అని, ఈయన ఇది అని. సో, ఆళ్ళకేం ఆనందమో తెలవదు నాకు అడ్డంకులు క్రియేట్ చేయడంలో. అది నేను దాన్ని తర్వాత అర్థం చేసుకున్నదేందంటే అది నేచర్ మనతో చేయిస్తుంది. మనం స్ట్రాంగ్ అవ్వాలి. మనం ఇంకా చాలా కాలం ఈ ఇండస్ట్రీలో, ఈ ప్రజల్లో, ఈ పాటల రూపంలో ఈ ప్రజలకు సేవలు చేసేదుంది మనం. లాంగ్ స్టాండింగ్ కెరియర్ మనకు ఉండబోతుంది గాబట్టే, అంత ఈజీగా మనకు సక్సెస్ రావట్లేదు. మనల్ని నేర్పుతుంది నేచర్ ఏదో మనకి. సో, ఇది గూడా అందులోంచి భాగమే అని చెప్పి, నువ్వు ఇప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్. నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుతానంటే, "నీకెందుకు మ్యూజిక్ డైరెక్టర్ నువ్వు పాటలు రాసుకోవచ్చుగా" అని ఒకాయన సలహా ఇస్తాడు. హ్మ్. ఇంకొకాయన "సంగీతానికి నీకేం సంబంధం" అంటాడాయన. హ్మ్. ఇవన్నీ నాకెంత కోపం వచ్చేదంటే, నువ్వెవడురా డిసైడ్ జేయడానికి? సంగీతానికి నీకు సంబంధం అంటే అంటే నువ్వు పాటలు రాసుకోవచ్చు. లేపోతే నువ్వెక్కడ మ్యూజిక్ డైరెక్టర్‌గా గెలుస్తావు. అంటే మనం జేసిన కొన్ని సినిమాలు అంటే మనకు తెలివి లేకో, లేకపోతే మెయింటెనెన్స్‌కో, మొహమాటానికో ఒప్పుకున్న కొన్ని సినిమాలుంటాయి. హ్మ్. అవి సరైన రిజల్ట్ ఇవ్వకపోవడంతో అవి మన మీద పడిపోతాయి. పడిపోయి మనం సక్సెస్ అవ్వం. మన పాట రీచ్ అవ్వదు. అసలు దాన్నేమంటారంటే నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ నువ్వు వద్దంటుంటే నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు జేసావు? నువ్వు మరి సక్సెస్ అయినవి ఉన్నాయి కదా! అప్పుడు నేననేది 'నువ్వో రాయి నేను శిల్పి' ముందు. ముందు. ఆ! అప్పుడు నాకు ఒకటుండే. అరే! నన్ను నేను కంపోజర్‌గా, సింగర్‌గా అంటే మ్యూజిక్ అంటే లిరిక్స్ కాకుండా మ్యూజిక్ అంటే లిరిక్స్‌తో మీరు సక్సెస్ అయినాయని చెప్తున్న పాటలన్నిటికి నా పేరుండదు. పెద్ద పెద్ద సినిమాల్లో ట్యూన్ నాదే ఉంటది. కంపోజిషన్ నాదే ఉంటది. అన్నీ నాదే. అది నా పేరు పడుంటే అప్పుడే నా లైఫ్ మారిపోయేది. ఉంది. ఈ ప్రశ్న కూడా ఉన్నది. ఉంది. అడుగుతాను. సో, అప్పుడు నేను నా పేరుతో నేను ఒక పాటని ప్రజలకు రీచ్ చేయలేనా? హ్మ్. ఇప్పుడొస్తున్న సోషల్ మీడియా, యూట్యూబ్‌ను వాడుకొని నేను
నేను మిలియన్స్ తెచ్చుకోలేను నా పాటలకి. అది సినిమా ద్వారా అవ్వట్లేదు. ఇప్పుడే వస్తుంది గదా! యూట్యూబ్ వేదిక. దాని ద్వారా నేను ఎందుకు కొట్టలేనని అందుకే మీకు 'నువ్వో రాయనోడు శిల్పి' సినిమా లాగానే ఉంటది పాట. హ్మ్. అందరూ అంటారు అదేదో ఆయన ఫోక్ సాంగులు చేస్తాడు. ఆయన అయి చేస్తాడు. నేనెప్పుడు గూడా నేను ఎమోషనల్ సాంగ్స్ ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్‌గా తెచ్చి సినిమాల్లో పెట్టుకునేలాగే ఉంటాయి తప్ప, అవేదో ఫోక్ సాంగుల్లాగా ఉండవు నా పాటలు. కాపోతే ఆళ్ళకో సరదా మనల్ని తగ్గిచ్చడం, మన మీద ఒక మచ్చేసేసి మనల్ని ముందుకెళ్ళకుండా మనల్ని ఆపడం అనేది చాలా మందికి కొంచెం సరదా ఉంది. హ్మ్. ఆళ్ళ సరదాలు తీర్చడం కోసమే నేను ఒక గట్టిగా నేను గూడా ఆళ్ళకు నన్నేదో ఆపాలి, నన్నేదో తొక్కాలని వాళ్ళకో సరదా ఉంటే నాకో సరదా ఉంటది గదా! ఎక్కాలి, ఎదగాలి. ఆ సరదాలోంచి పుట్టిన పాటే 'నువ్వో రాయినేనో శిల్పి.' ఒకసారి పాడు. నువ్వో రాయి నేను శిల్పి చెక్కుతున్నంత సేపు నిన్ను నేను చెక్కుతున్నంత సేపు ఆ తరువాత అంటారంతా నిన్ను దేవుడని నేను అంటరాని వాడిని నీ గర్భగుడినే కట్టేటప్పుడు నేను పెద్ద మేస్తిరి అది పూర్తయ్యాక లోనకొస్తా ఉంటే నన్ను బయటికి తోస్తీవి నువ్వు రాయి నేను శిల్పి చెక్కుతున్నంత సేపు నిన్ను నేను చెక్కుతున్నంత సేపు మనసుకి మీ చాలా చిన్నప్పుడు ఫ్రెండ్ అన్నాను గానీ, మీ ప్రయాణంలో స్టార్టింగ్ నుంచి ఉన్న ఫ్రెండు, హ్మ్. ఇప్పుడు చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. ఆ, ఎవరు చెప్పండి? ఎవరు మీతో పాటే ఆయన ప్రయాణం మొదలైంది. భీమ్స్ బీమ్స్. ఇప్పుడెలా ఉంది మీ అసోసియేషన్ బీమ్స్‌తో? లేదు అంటే మొదటి నుంచి మేమెంత క్లోజ్ మీద పడేంత ఫ్రెండ్స్ ఏం కాదు హ్మ్. అలాగని దూరమేం కాదు ఒకరి క్షేమం ఒకరం కోరుకుంటాం హ్మ్. ఒకరి పట్ల గౌరవం. నేను వెంకటగిరిలో స్టూడియో ఉన్నప్పుడు నాది తనకప్పుడు స్టూడియో కూడా ఏం లేకుండే. నా హ్మ్. నా టీమ్‌నే వాడు ఇప్పుడు కూడా తన దగ్గర మా కజినే ఉంటాడు హ్మ్. మేనేజ్‌మెంట్ అంతా. సో, తను పెద్ద సినిమాలు చేస్తున్నాడు. తనకెక్కువ బిజీ ఉంటది. తనకెక్కువ వర్క్ ఉంటదని చెప్పి నేను మా వాడిని కూడా డిస్టర్బ్ చేయను. హ్మ్. సో, మా వాళ్ళు మేము మా పనులు మేము చేసుకుంటాం. అప్పుడప్పుడు నీడ్ ఉన్నప్పుడు మాత్రం మనోడిని అడుగుతుంటారు. లేదా నా కింద టీమ్ ఉంటారు. సో, నాకు చాలా హ్యాపీగా ఉంటది భీమ్ సక్సెస్ చూసినప్పుడు. హ్యాపీగా మనలాంటోడు కూడా అక్కడ కూర్చున్నాడు. అతనికి అంటే ఎక్కడో మనకు కూడా కొన్ని కొన్ని ఫోబియాలు, భయాలుంటాయి గదా! ఈళ్ళివ్వరేమో, మన అట్లా ఇట్లా మనకు రాదేమో అలాంటి ఆటిని కొంచెం మనోడు పటాపంచలు చేశాడు హ్మ్. భీమ్స్. అన్ని బ్రేక్ చేసి అక్కడి దాకా ఎళ్ళాడు గాబట్టి, ఆ రకమైన ఒక స్ఫూర్తిని అంటే మనం గూడా ఇంకొంచెం ప్లాన్డ్‌గా ఉంటే, ఇంకొంచెం కష్టపడితే అంటే అందరికి ఒకే థియరీ పనిజేయదు. హ్మ్. కరెక్ట్. కరెక్ట్. ఎవరి రూట్ కరెక్ట్. ఆళ్ళది. ఇప్పుడు అతని థియరీ పనిజేసింది. అతను నమ్మిన మనుషులు అతనికి హెల్ప్ చేశారు డైరెక్టర్లు గాని, అది గాని. సో, అందువల్ల అతను అక్కడెళ్లి కూర్చున్నాడు. హ్యాపీ అది. అండ్ మీ విషయానికొస్తే హ్మ్. రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకి అవును. పాటలు రాసి తప్పు చేశాను అని ఎప్పుడన్నా ఫీల్ అవుతున్నారా? నేనెప్పుడు ఏ విషయంలో తప్పు చేసినా నేనెప్పుడు ఫీల్ అవ్వను. రాయకుండా ఉండాల్సింది. లేదు. నేను దానివల్లే ఈరోజు తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ పుట్టిన, ఒక ఉద్యమం పుట్టిన, లేతే ఒక 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 వ్యక్తుల గురించి ఒక కథ గానాలు చేయాలన్నా, 'చరణ్ అర్జునే' అని చెప్పి పెద్ద పెద్ద టాప్ లీడర్లందరూ సీఎంలుగా ట్రై చేస్తున్న వాళ్ళు గూడా నా కోసం చరణ్ కోసం ఫోన్ చేసి మొహమాటం ఏం లేదు. సీఎంగా ట్రై చేస్తున్నోళ్ళు కాదు. ఆ! మీరు పాట రాసిన ప్రతి ఒక్కరు సీఎం అయ్యారు. అవును. సో, నేను ఆ విషయంలో నాకు ఎలాంటి ఇంత కూడా అనుమానం లేదు. అవును. చాలా గొప్ప పాటలు రాశారు. కొన్ని రాష్ట్రాల రాజకీయ ముఖ చిత్రాన్ని కూడా మీ పాట మార్చింది. ఓకే. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ 'చరణ్ అర్జున్' రాజకీయ నాయకులకి పాటలు రాస్తాడు. రాజకీయ పార్టీలకు పాటలు రాస్తాడు. అనే ఒక ముద్ర వల్ల సినిమా అవకాశాలు తగ్గినాయి అంటే ఒప్పుకుంటారా? అది సినిమా అనే కాదు. దానివల్ల అంటే నాకిప్పుడు సినిమా మళ్ళీ ఎప్పుడు గూడా సినిమా అంటే నేను అనేవాడిని ఒకడున్నానంటే సినిమా తప్ప నాకు వేరే హ్మ్. ఆ రోజు రాజకీయ నాయకుల దగ్గర పాటలు చేయించుకున్నా, ఇండిపెండెంట్ పాటలు హిట్టయినా ఏదైనా దానికి పునాది సినిమానే. హ్మ్. సినిమా లేకపోతే ఏది లేదు. మళ్ళీ ఈరోజు గూడా మళ్ళీ నేను ఏంటి నా లైఫ్ అనుకునేటప్పుడు మళ్ళీ సినిమానే కాపాడింది. హ్మ్. సో, రాజకీయ నాయకుడు పాటలు చేస్తాడని సినిమా అవకాశాలు తగ్గడం ఏం లేదు. నేను చెప్పాను గదా! నేనెవరిని అడగలేదు. ఎవరిని మనం బ్లేమ్ చేయడానికి ఎవరి దగ్గరికెళ్లి తిరిగింది లేదు. ఎవరిని అడిగింది లేదు. హ్మ్. మనకు టైం వస్తదిలే అని నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం కోసం కొన్నాళ్ళు సినిమా కంటే ఎక్కువ నేను ఇండిపెండెంట్ సాంగ్స్‌కి ప్రాధాన్యత ఇచ్చాను. కాపోతే ఒకటేం జరిగిందంటే
తెలంగాణ వచ్చి ఓ 10 ఏళ్ల పాటు అప్రతిహతంగా సాగిన కేసీఆర్ ప్రస్థానంలో నేను ఎక్కువ రేవంత్ రెడ్డి మనిషిగా ముద్రపడ్డానప్పుడు. హ్మ్. రేవంత్ రెడ్డి గారి ఆయన తెలంగాణ పులిబిడ్డ అని అతను జైలు నుంచి హ్మ్. వచ్చేటప్పుడు టూ 2015లో అవును. నేను పాట చేశాను. ఆ పాటతో వాళ్ళు నన్ను ఆ 10 ఇయర్స్‌లో జరిగిన ఏ కార్యక్రమాల్లో గాని ఎక్కడ గూడా నన్ను ఒక తెలంగాణ పర్సన్‌గా గుర్తించలేదు. ఒక కళాకారుడిగా గుర్తించలేదు. సినిమా వాడిగా గుర్తించలేదు. ఇండస్ట్రీ గూడా ఎక్కువ వాళ్ళ చుట్టూ కేటీఆర్ గారు వాళ్ళతోటే ఉన్నారు గాబట్టి, హ్మ్. నేను ఎక్కడ ఫోకస్ అవ్వలేదు. నా ప్రశ్న కూడా ఇదే. నేనెక్కడ అవ్వలేదు. హ్మ్. సో, గమ్మత్తేందంటే ఈయన వచ్చి 3 ఇయర్స్‌లో కూడా హ్మ్. మరి వీళ్ళు గూడా నన్ను ఎక్కడ గూడా నన్నంత గుర్తించినట్టు అనిపించలే. హ్మ్. అంటే రొంటికి చెడ్డ రేవడి అయిపోయానేమో అని ఇప్పుడిప్పుడు అనిపిస్తా ఉంటది నాకు. హ్మ్. ఇదంతా వదిలేసి మొత్తం సినిమాల మీద ఫోకస్ పెట్టుంటే బాగుండేది గదా! నేను. కరెక్ట్. హ్మ్. మీరన్న దాంట్లో హ్మ్. ఎక్కడో ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ గవర్నమెంట్ కూడా 3 ఇయర్స్ అయిపోయింది. హ్మ్. సో, నేనేమో ఒక పావుల పని చేయించుకున్నది లేదు ఎక్కడ ఎవరితో. హ్మ్. వాళ్ళు గూడా ఇప్పుడు గద్దర్ అవార్డ్ ఏదో చేస్తారు ఫంక్షన్. కనీసం ఇన్విటేషన్ గూడా పంపరు నాకు. హ్మ్. సో, వాళ్ళు పంపలేదంటే ఒక రీజన్ ఉండే ఆ రోజు. ఓహో! ఈయన మనిషిని గాబట్టే అని. మరి ఈళ్ళెందుకు పంపిస్తలేరా అని అర్థం కాలా. హ్మ్. అందుకే ఈ మధ్య వదిలేసి మొత్తం సినిమాలు మనకు సినిమాతోనే రాసిపెట్టి ఉందేమో సినిమాలోనే. మన సినిమాని ఫస్ట్ నుంచే సినిమా మీద ఇంత ఫోకస్‌గా ఉంటే బాగుండేదా అని ఆళ్ళకి చేయడం తప్పని ఏమి అనిపించలే. అదొక హిస్టరీ ఎప్పటికి అది హిస్టరీగానే ఉండిపోతది. నీ పాట వల్ల ఇదయింది, అదయింది అని మీరు ఏదైతే చెప్తున్నారో, అది మనం తెచ్చుకుందామని క్రియేట్ చేసుకొని కూర్చుంటే అయ్యేది కాదది. అది అయ్యింది. అది మంచిదే. బట్ అలాగని నేను ఎవరిని కూడా బ్లేమ్ చేయట్లేదు. టైం మరి మన టైం కూడా ఒకటి ఉంటదేమో. ఆ టైం వచ్చినప్పుడు అన్నీ కలిసొస్తాయి అంతే. బట్ మీరు చేసినప్పుడు మాత్రం 100% ఇచ్చి వర్క్ చేశారు. నేను ఏదైనా ప్రాణం పెట్టి చేస్తా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హ్మ్. అంటే నేను ఆ పాట చాలా సార్లు విన్నా. హ్మ్. కేసీఆర్ కథాగానం. అవును. నాకు చాలా బాగా ఇష్టం. ఆ పాట ఇష్టం. అంటే అది రాజకీయ పార్టీయా, రాజకీయ నాయకుడా, కేసీఆర్ ఇవన్నీ పక్కన పెడితే పాటగా నాకు ఆ పాట చాలా ఇష్టం. హ్మ్. దాంట్లో సాహిత్యం గాని, అవును. సంగీతం గాని అద్భుతంగా ఉంటది. అయితే ఆ పాట వింటున్నప్పుడు ఇంటర్వ్యూ కోసం మళ్ళీ వింటున్నప్పుడు హ్మ్. కింద అక్కడికొచ్చి టీడీపీ వాళ్ళు, అవును. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు మీరు మళ్ళీ చూడండి కావాల్సుంటే అంతే. కామెంట్స్. ప్రతి ఒక్కరు ఆ పాటను ప్రేమిస్తున్నారు. అవును. ఏమి పాట, ఏమి పాట. ఇంక తెలంగాణ సంబంధించి పోరాటం చేసిన వాళ్ళైతే, కేసీఆర్ గారితో కలిసి ట్రావెల్ చేసిన వాళ్ళైతే, ఇది ఒక మంచి ట్రిబ్యూట్ ఇది కదా అని చెప్పేసి అవును. ఈ రోజుకి కూడా కామెంట్స్ వస్తా ఉన్నాయి. అవును. అది 100% ఇవ్వడం. అండ్ నేను క్వెషన్ లెంత్ అవుతుంది. బట్ చెప్పాలి నేను. నేను వేరే దగ్గర వినింది మీ దాకా వచ్చుండొచ్చు అనుకుంటున్నా. కేసీఆర్ గారికి ఆ పాట చాలా ఇష్టం అంట. అవును. ఆయన రోజు ఇంటరు. రోజు వింటారంట. నేను కలిసినప్పుడు గూడా అంటే ఆయన ఓడిపోయిన తర్వాత ఏదో సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఎళ్ళాము ఆయన దగ్గరికి. హ్మ్. ఎళ్ళినప్పుడు గూడా నేను పిలవాల్సి ఉంటుందిరా బిడ్డ మిస్ అయిపోయినా నిన్ను అది ఇది అని చాలా ఫీల్ అయ్యారాయన. హ్మ్. ఆ ఫీల్ అయితూ నన్ను పట్టుకున్న ఫోటోనే ఉంటది నా స్టూడియోలో. హ్మ్. మొదటిసారి కలిసాను అదే. అప్పటికే సీఎంగా దిగిపోయారాయన. హ్మ్. కొంచెం ఏదో రిగ్రెట్ ఫీల్ అయ్యారాయన ఆ టైంలో. ఆ ప్రేమ అయితే కనిపించింది నాకు ఆయనలో. అంటే ఏదో మిస్ అయ్యాను వీడిని నేను. ఎక్కడో అది నేను వెళ్ళకపోవడమో, వాళ్ళు పిలవకపోవడం ఏం జరిగిందో తెలీదు. హ్మ్. అది అలాగ అయిపోయింది అప్పుడు. రేవంత్ అన్న మీద నాకుండే ప్రేమన ఏమో అలా అయిపోయింది అది. సరే అక్కడ చాలా ఉంటాయిలే మధ్యలో పీఆర్ వ్యవస్థ. అవును. ఆ! అంటే అక్కడ కళాకారుల పుట్టాది. హ్మ్. టీఆర్ఎస్ అంటేనే వాళ్ళు ఉద్యమ కాలంలో వాళ్ళతో నేను సినిమాల్లో ఉండడం వల్ల నేను ఆ ఉద్యమాల సైడ్‌కెళ్ళలేదు. కేసీఆర్ కథాగానం పాటలో నుంచి హ్మ్. మీకు నచ్చిన ఏమైనా ఒక 4 లైన్లు. అదే ఆ పాటంతా నచ్చుద్ది నాకంటే, ఆ నాయకుల గురించి, చరిత్రల గురించి చెప్పాలన్నప్పుడు నాకేంటంటే 'కేసీఆర్' గారు అంటే ఓన్లీ టీఆర్ఎస్ వాళ్ళకి మాత్రమే మనిషి గాదు. ఆయన పాటలు వాళ్ళే వినాలా. 'రేవంత్ అన్న' అంటే ఓన్లీ కాంగ్రెస్ వోళ్ళే వినాలి. ఇలా ఇష్టం ఉండదు. ఆళ్ళ గొప్పతనాలని అందరూ యూనివర్సల్‌గా వినాలన్న సెన్స్‌లో చేసే పాటలే ఇవన్నీ. అందుకే అవి జనరలైజ్ గూడా హిట్ అవుతుంటాయి. హ్మ్. దాంట్లో ఉంటది తెలంగాణ అంటే కేసీఆర్, తను కేసీఆరే తెలంగాణ. అంటే ఆయన రాజ్యాన్ని తెచ్చిన వీరుడన్న ఎందుకు ఆయన మీద అని ఒక పల్లవి లైన్స్ ఉంటాయి. సడెన్‌గా గుర్తు రావట్లేదు నాకు. అంటే రాజకీయ కోణం ఎందుకన్నా అతను రాజ్యాన్ని తెచ్చిన వీరుడన్నా. ఈ పగలు, కుట్రలు ఆ! రాజకీయ ఆ! పగలు కొన్ని కొన్ని రోజులు నాళ్ళే ఉంటాయి పార్టీలు పగలు, ఎల్లకాలం యాదికుంటది తను చేసిన మేలు. అంటే సమకాలీనులుగా ఉన్నప్పుడు మాత్రమే మనం పార్టీల పరంగా విమర్శించుకుంటాం. కాలం గడిచిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఆ రోజు గాంధీ తాతని ఒకడు ద్వేషించి కాల్చడానికే ఎళ్ళిపోయాడు గాడ్సే అని మన ఇండియా వాడే. అదే గాంధీ తాత కాలం గడిచిపోయిన తర్వాత మన 500 నోట్ల మీద ఉంటున్నాడు. మనందరికి తాత అయిపోయాడు. అలాగే రేపు కేసీఆర్ అయినా, రేవంత్ అన్న అయినా కాలం గడిచిపోయాక నెక్స్ట్ జనరేషన్స్ వచ్చినప్పుడు
వీళ్ళందరూ మహా నాయకులుగా గోడల మీద ఉంటారనేది నేను పాటల్లో చెప్తుంటా. అండ్ సినిమా విషయాలకొస్తే మళ్ళీ హ్మ్. లిరిక్ రైటర్‌గా ఉన్నప్పుడు 'శంభో శివ శంభో' అని చెప్పి ఒక అవును. సినిమాకి ఆ సినిమాలో 3 పాటలో ఏమో అన్ని పాటలు నేనే. అన్ని పాటలు ఒక మీరు పాటే ఎవరో రాశారు. ఆ! మిగతా అన్ని పాటలు. దాంట్లో మరి మీరెలా రాసారో స్నేహం అంటే మీకంత ఇష్టమో హ్మ్. నాకు తెలీదు గానీ, నరాలు తెగిపడి నెత్తురు రాని నరమేధాలే జరిగిన జరిగినది గాని గాని స్నేహం కోసం కోసం ప్రాణం ప్రాణం పోని పోని చెయ్యర చెయ్యర యుద్ధాన్ని. యుద్ధాన్ని. అది అంటే ఆ సినిమాలో నాకు 'సముద్రఖని' గారు అప్పుడే ఆయన వచ్చిరని తెలుగులో అప్పుడే కొత్తగా పెద్దగా లాంగ్వేజ్ ఏమి రాదు. హ్మ్. నేను చెన్నైలో ఎక్కువ ఉండేవాడిని అప్పుడు. హ్మ్. యువన్ శంకర్ రాజా గారు, మణిశర్మ గారు వీళ్ళందరితో తిరుగుతూ చెన్నైలో ఉంటే మనకు మ్యూజిక్ బాగా నాలెడ్జ్ వస్తది. ఇక్కడ వాళ్ళకు మ్యూజిక్ బావుంటదని అక్కడే ఉండేవాడిని. హ్మ్. దానివల్ల నాకు తమిళ్ కొంచెం అర్థమయ్యేది. ఆ హ్మ్. తమిళ్‌లో ఆయన చెప్పారు నాకది. చెప్పినప్పుడు ఆ పాటలో ఒరిజినల్ తమిళ్‌లో ఈ లిరిక్స్ ఉండవు. హ్మ్. ఒరిజినల్ తమిళ్ ఇది నేను స్వేచ్ఛగా తీసుకొని నేను చేసిన ఓకే. లిరిక్స్ అవి. ఓకే. అక్కడేందంటే సింహం నిద్ర లేచింది పదరా అది ఎవడడ్డొస్తాడో చూద్దాం పదరా ఇలా ఉంటాయి అవి. ఆ! నేనప్పుడు సముద్రఖని గారితో అడిగా నేను. ఈయన మొత్తం ఏ ఊర్లో చూసుకున్నా గూడా ఒక అమ్మాయిని లేపుకెళ్తే ఫస్ట్ ఆడు ఫ్రెండ్స్‌నే టార్గెట్ జేస్తారు. మేము గూడా అందులో బలైనోళ్ళమే. మనకేం సంబంధం వాడు నైట్ ఎప్పుడు లేపుకుపోయాడో గూడా తెలీదు మనకి. హ్మ్. వాడు కూడా చెప్పడు మనకి. సో, వాడు మా బామ్మర్ది గాడు గూడా ఉండే ఊర్లో. హ్మ్. వాడు అట్లే ఓ అమ్మాయిని లేపుకెళ్ళాడు. అసలు బావకి చెప్తే తిడతాడేమో అని ఆడు నాకు చెప్పనే చెప్పలేదు వాడు. వాడు హ్మ్. లేపుకొనెళ్ళాడు. నాకు అందరిలాగా నాకు న్యూస్ తెలిసిందది. కానీ అందరి దృష్టి ఏంటి? ఆళ్ళ బావ ధైర్యం ఇచ్చాడు. అందుకే వాడు లేపుకెళ్ళాడు. అంటే చరణ్‌కి తెలియకుండా ఎట్లా లేపుకెళ్తాడంట. కరెక్ట్. అరె! నాకు తెలియదురా ఉంటదట్లా భాయ్ నాకు ఊర్లో. చెప్పలేదురా భాయ్ అని నేను. సో, అట్లాగా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా మన 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 దాంట్లో ఎవరైనా చేస్తే మనకు సంబంధం లేకపోయినా మన మీద పడిపోతారు. సో, అది నచ్చింది నాకప్పుడు ఆ 'శంభో శివ శంభోలో' హ్మ్. ఆ ఫ్రెండ్సే అతనికి పెళ్లి చేయడము అవన్నీ అప్పటిదాకా సినిమాలో రాలేదది. అవును. అప్పుడు నేను జెప్పా. ఇదందరం అనుభవిస్తాం సార్ ఊర్లల్లో. ఫ్రెండ్ గాడు ఎవడో ఒకడు ఒక అమ్మాయిని లేపుకెళ్తే అందరి మీద పడతదది. దీన్నే నేను పాట జేస్తాను. హ్మ్. అయితే గానిరా స్నేహితుడి కోసం మనం ఏమైనా జేసేద్దాం. మనకేమైనా గాని అని చెప్పి కాన్సెప్ట్‌ని పెడదాం సార్ బావుంటది. అరెరే! బావుందిరా! నువ్వు అలాగే రాసేయరా అన్నాడాయన. హ్మ్. సో, ఆ విధంగా ఆ స్వేచ్ఛ తీసుకొని అప్పుడప్పుడే ఇగ ఊర్లలో నుంచి వచ్చాం మనం. ఇంకా ఎమోషన్‌లలో ఉంటాం గదా! అలాంటి ప్రేమ కథలు చాలా ప్రేమ కథలకు సాక్షులుగా మనం ఉండుంటాం గాబట్టి అది తెలియకుండానే ఆ పాటలు అవన్నీ పుట్టాయి. అండ్ శివుడంటే చాలా ఇష్టం అంట మీకు. దేవుడిని బలంగా నమ్ముతారా? అంటే నమ్మడం అంటే మరీ జాగారాలు, ఉపవాసాలు, గుళ్ళల్లో గోడాలు ఇవన్నీ ఉండవు. హ్మ్. బట్ ఒక బలమైన శక్తి మంచి జరుగుతదనుకుంటే దాన్ని నేను బలంగా నమ్ముతా ఎప్పుడు. హ్మ్. ఇప్పుడు నీకైనా, నాకైనా ఎక్కడో రాజధాని నగరంలోకొచ్చాం. కొందరంటారు దేవుడు లేడు, దేవుడున్నాడు కొన్ని ప్రూవ్ జేయండి. ఇయన్నీ నాలెడ్జ్‌లు ఇవన్నీ అలా అలా తార్కికంగా ఆలోచించి ఈ గొడవలకు పోయే వాళ్ళని చూస్తే నవ్వొస్తుంటది నాకు. ఎందుకంటే దేవుడున్నాడు అని నమ్మి దేవుడిని బ దేవుడిని ఫాలో అవ్వడం వల్ల వచ్చిన నష్టం ఏంటి అంటా నేను. హ్మ్. ఎలా అంటే నేనున్నాను. నేను చాలా చిన్నప్పుడే ఇల్లు దాటి బయటకొచ్చాను. నేనేం జేసినా నన్ను అడిగేవాడు లేడు. ఎక్కడో బొంబాయిలో ఉన్నాను, బెంగుళూరులో ఉన్నాను, చెన్నైలో ఉన్నాను, ఇక్కడున్నాను. హ్మ్. యుక్త వయసులో ఉన్నాను అప్పుడు. ఎక్కువ అట్రాక్ట్ అవ్వచ్చు దేని వైపో. ఇంటికాడ ఉంటే మా నాన్న చూస్తాడు. లేకపోతే ఊర్లో ఉంటే ఎవడో చూసి మా నాన్నకి చెప్తాడు. కానీ ఇక్కడ ఎవడు లేడే. హ్మ్. కానీ నేను ఏ తప్పులైనా చేయొచ్చు. నేను ఈ రోజుకి నాకు ఎలాంటి చెడు అలవాటు లేదు. నేను మందు తాగను, సిగరెట్లు తాగను. అసలు ఇంత నేను ఇప్పటికి అసలు మా అమ్మ కడుపులోంచి ఎలా వచ్చానో నేను అలాగే ఉన్నాను. అంత అంత అబ్బా! స్వచ్ఛంగా అట్లాగే ఉన్నాను నేను. నాకు మానసికంగా అలాగే ఉన్నాను. శారీరకంగా అలాగే ఎంత ఉన్నాను. గొప్ప మాటన్నారు. అంతే. అంటే అంత స్వచ్ఛంగా ఉన్నాను నేను. నేను ఒకడి నాశనం అవ్వాలని కోరుకోను. ఆ చెడు మైండ్ రాలేదు నాకు. ఇంకొకనికి చెడు చేయాలనే ఆలోచన రాదు. చెడు అలవాట్లు లేదు. బాడీలోకి ఇలాంటి చెడును పంపలేదు హ్మ్. నేను. దీనికి ఎవరికి భయపడ్డా నేను అంటే, అమ్మో! దేవుడనేవాడు ఒకడుంటాడు. హ్మ్. మనం తప్పు చేస్తే చూస్తాడు. మనల్ని రేపు శిక్షిచ్చేస్తాడు. అమ్మ వద్దు అనే ఒక చిన్న భయాన్ని నాకు ఆ దేవుడు ఇస్తున్నాడు కదా! కరెక్ట్. అప్పుడు దేవుడు ఉన్నాడో లేడో అనవసరం. మంచే జరుగుతుంది. ఉన్నాడు అంటే మంచే జరుగుతుంది కదా! హ్మ్. ఒక భయమైతుంది. ఒక భక్తి ఉంటుంది. ఇతరులకు అన్యాయం చేయకూడదు. ఒకతల్ని బాధ పెట్టకూడదు. ఇలాంటి అంశాలన్నీ కూడా నాకు దేవుడి నుంచి వచ్చినయి దేవుడు గుళ్ళెళ్ళినప్పుడు ఒక గుడిలో ఇప్పుడు ఇలాంటి ఒక ఐ డ్రీమ్ లాంటి ఇక్కడ పాడ్‌కాస్ట్ స్టూడియో పెట్టాలంటే దీనికి కావాల్సిన సౌండ్ ప్రూఫ్ అవన్నీ ఎలా అయితే సెట్ జేస్తారో, ఒక దేవాలయంలో కూడా
ఏదో ఆ పెద్దోళ్ళందరూ ఏదో రకరకాల ఐటెమ్స్ పెట్టేసి మనుషులొచ్చినప్పుడు వాళ్ళకొక చిన్నపాటి హీలింగ్ ఏదో కలిగించేలాంటివి ఏదో పెడతారని అంటారు. ఆ గంట గాని పోయి అక్కడ కూర్చుంటే తప్పేమి? అవును. నేను దేవుడిని నమ్మను. అది ఇది 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 అంటే సో, అది అలాంటి వాళ్ళకు దేవుడు లేడు అనడం వల్ల వచ్చిన లాభం ఏందో నాకు అర్థం కాలేదు. దేవుడు ఉన్నాడంటే మాత్రం చాలా లాభాలున్నాయి. హ్మ్. ఆ విధంగా నేను దేవుడిని కంటే కూడా నేచర్‌ని ఎక్కువ నమ్ముతా నేను. నేచరే దేవుడు, దేవుడే నేచరు. ఇంకోటేందంటే దేవుడిని విగ్రహాల్లో కంటే మనుషుల్లో చూస్తా నేను. హ్మ్. దేవుడిని అంటే నేనెప్పుడు బలంగా నమ్మేదేందంటే, ఏ దేవుడు ప్రత్యక్షమవ్వడు. సినిమాలలో, గ్రాఫిక్స్‌లో, ఏఐలో వచ్చినట్టు ఏ దేవుడు మనకు ప్రత్యక్షాలవ్వడు. జీవితం మొత్తం కూడా ప్రత్యక్షమవ్వడు. అంతే కదా! ఎక్కడ విగ్రహాలు మనతో మాట్లాడవు. విగ్రహాలు మనం చెప్పింది వినవు. కానీ నేనేం నమ్ముతానంటే, ఆ దేవుడు అనేవాడు నిజంగా మనల్ని చూడాలనుకున్నా, మనకేమైనా చెప్పాలనుకున్నా, మనల్ని ఏమైనా పరీక్షించాలనుకున్నా, మనల్ని ఏమైనా శిక్షించాలనుకున్నా, ఇంకొక మనిషి రూపంలోనే మనకు ఎదురవుతాడేమో. దైవ అందుకే మనుష్య రూపే. అందుకే ప్రతి మనిషితో మంచిగుంటే అయిపోద్ది గదా! ప్రతి మనిషితో ప్రేమగా మాట్లాడితే అయిపోద్ది గదా! రాజా గారితో నేను మళ్ళీ కలుస్తానో లేదో లైఫ్‌లో. ఈ ఉన్న గంట సేపు మంచిగా మాట్లాడితే ఏమవుతుంది? హ్మ్. అతనికొక అద్భుతమైన మెమరీలాగా మనం ఉండిపోతే ఏమైతుంది? ఆయన అడిచేయడం ఎందుకు? అతన్ని అనే ఒక సెన్స్‌లో అందుకే నాకు ఎవ్వరు కనిపించిన నా చిన్నోళ్ళు, పెద్దోళ్ళు ఎలా ఉన్న అందరితో దూరం నుంచి నా గురించి ఎవడు ఇష్టానికి ఆడు కథలు రాసుకుంటాడు గానీ, ఆ కథ పెన్ను, పేపర్ పక్కనెట్టి నా పక్కన కాసేపు కూర్చుంటే వాడికి నేనేంటో తెలిసిపోతది. ప్రేమించడం మొదలెడతాడు. చాలా సీరియస్‌గా ఒక క్వెషన్ అడుగుతాను. నన్ను. ఆర్ట్ పరంగా ఎంత నాలెడ్జ్ ఉండాలో అంత నాలెడ్జ్ ఉంది. చేసే పని పట్ల 100% కమిట్మెంట్ ఉంది. ఈ పని తెప్పించి ఇంకో పని తెలియదు. అవును. ఇంకో వ్యాపకం లేదు. ఇంకో వ్యాపారం లేదు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ పెద్ద సినిమాలకు గానీ, లేదా పెద్ద పాటలకు గానీ పని చేయడానికి ఎన్ని అర్హతలు కావాలో అన్ని అర్హతలు ఉన్నాయి. ఎందుకు ఇండస్ట్రీ చరణార్జున్ని ఆపుతుంది? ఇండస్ట్రీలో ఎవరు ఆపుతున్నారు? ఓపెన్‌గా చెప్పే ధైర్యం ఉందా మీకు? అంటే ధైర్యం కంటే కూడా ఆన్సర్ తెలీదు నాకు. సో, ఆపిన మనుషులు తెలుసు కదా! ఆపిన మనుషులు కూడా ఎవరు కక్ష కావాలని నన్నేమో చేశారని అనుకోను. హ్మ్. నేను ఇందాక ఏం చెప్పాను, మా అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు ఎలా ఉన్నా అలాగే ఉన్నాను నేను. వీళ్ళని మెప్పించడం కోసం ఇలా నటించాలి, వాళ్ళని మెప్పించడం కోసం ఇలా మారాలి, లేకపోతే ఈళ్ళ కోసం ఇలా మాట్లాడాలనేది నాకు తెలీదు. హ్మ్. నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను. అదృష్టవశాత్తు ఏందంటే, నన్ను ఈడు ఇంతేరా అని అనుకోని నన్ను వాళ్ళు అలవాటు చేసుకునేదాకా కూడా నేను ఉండగలిగానిక్కడ. హ్మ్. అది ప్రేక్షకుల ఇచ్చిన బలమో, లేకపోతే ఇండస్ట్రీ ఇచ్చిన బలమో తెలీదు గానీ, అట్లా నన్నెవరు పట్టించుకోలేదు, నన్నెవరు గుర్తించలేదు, నన్నెవరు తొక్కారు, నన్నేదో జేశారంటే నేనిగ అట్లాగే తలొంచుకొని బాధపడి ఇంటికెళ్ళిపోయే పరిస్థితుల్లో లేకుండా నిలబడగలిగాను గదా! నిలుచున్నాను గదా! సో, నేననుకునే కారణం ఏదంటే అంత పని పాట లేకుండా మన మీద ఫోకస్ పెట్టి ఎవరుండరు గానీ, నేనే ఎక్కువ ఎళ్ళలేదు. హ్మ్. నేనెవరి దగ్గరికి తిరగలేదు. నేను నమ్ముకున్న కొందరు వీళ్ళు డైరెక్టర్‌లయితే నాకేదో చేస్తారు. లేతే ఈళ్ళకి నేను ఇది ఇచ్చాను గాబట్టి ఈళ్ళు నాకేదో రిటర్న్ చేస్తారని అనుకున్న వాళ్ళు అది చేయలేదు. అది రాంగ్ పర్సన్స్ నేను నమ్మాను. ఇప్పుడు నేను ఇందాక అదే చెప్పాను గదా! బీమ్స్‌ని నన్ను చూస్తున్నప్పుడు, బీమ్స్ నమ్మిన మనుషులు, బీమ్స్ నమ్ముకున్న మనుషులు ఆయనకి చేశారు. హ్మ్. నేను నమ్ముకున్న మనుషులు కొందరు సక్సెస్ అవ్వలేదు. కొందరు చేసే పరిస్థితుల్లో లేరు. అయిన వాళ్ళు కొందరు చేయగలిగి గూడా చేయలేదు అంతే. కానీ దానికోసం ఇప్పుడు ఆయన థియరీ ఆయన అలా సక్సెస్ అయ్యాడు. నా థియరీ నేను ఇంకోలాగా సక్సెస్ అవుతాను. సరే ఇంకో ప్రశ్న కూడా ఉంది. కొంచెం లేట్ అయినా అవుతాను. అంతేగాని మనల్ని ఎవరో చేశారని అంత నా మీద ఎవరికి అంత ద్వేషం గూడా ఉండదని నేను అనుకుంటున్నాను. ఇంకో ప్రశ్న కూడా ఉంది. హ్మ్. ఇది వినడానికి ఫన్నీగా ఉంటది గానీ, ఇండస్ట్రీలో చాలా పెద్ద సమస్య ఇది. ఉన్నది. సిట్టింగుల్లో కూర్చోకపోవడం వల్ల కూడా మీకు సినిమా ఆఫర్‌లు పోయినాయంటగా? నేను ఎలా పుట్టానో అలాగే ఉన్నా. అదే. ఈ సిట్యుయేషన్ ఇలా ఉంటే మనకు అవకాశాలొస్తాయి. ఇలా పని జేస్తే వస్తాయి. ఇలా నటిస్తే వస్తాయి. ఇలా వీళ్ళ ముందల యాక్షన్ జేస్తే, వీళ్ళ ముందు భజన జేస్తే అవకాశాలొస్తాయి అనే దాంట్లోకి నేను వెళ్ళను గూడా. నేనెలా ఉన్నానో, నా పనేంటో ఇది చూసి నాకు అవకాశం రాని. ఇంకా 5 ఏళ్ళకి రాని, ఇంకా 10 ఏళ్ళకి రాని. హ్మ్. ఇట్లే ఉంటాను నేను. నేను పనిని సిన్సియర్‌గా జేస్తా. నాకు నన్ను నమ్మి వచ్చిన పని ప్రాణం బెట్టి జేస్తా. కానీ ఆ పని కోసం వేరే రకమైన ఏషాలేయడం నాకు రాదు. నేను చేయలేను కూడా. నాకు అవసరం లేదు గూడా. ఇప్పుడు కాస్త ఇంకా హ్మ్. సీరియస్ టాపిక్ హ్మ్. మాట్లాడుకుందాం. 'నాగార్జున' గారి 'డాన్' సినిమా ఉంది కదా! అవును. ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఎవరు? లారెన్స్ గారు. మ్యూజిక్ చేసింది ఎవరు? నేను అడిగేది టైటిల్ కార్డ్‌లో అవును. ఎవరి పేరు పడిందని కాదు. మ్యూజిక్ చేసింది ఎవరు అని? అంటే ఆ రోజు నిజం జెప్పాలంటే అంత పెద్ద సినిమా నాకిచ్చేంత అది గూడా నేను లేను. హ్మ్. నేను గూడా అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాను. హ్మ్. సో, మాస్టర్ గూడా నాకు చెప్పిందేందంటే, ఇంత పెద్ద సినిమాకి
ఇంత పెద్ద దానికి ఎట్లా వర్క్ జరుగుతుందో నువ్వు చూడురా, నువ్వు నేర్చుకోరా అని చెప్పారు. సో, అతనికేదో అంతకుముందున్న మ్యూజిక్ డైరెక్టర్ల మీద ఏదో చిన్నపాటి కోపం ఉంది. హ్మ్. నేను మ్యూజిక్ చేయగలను, నాకు అన్నీ తెలుసని చెప్పి ఒక ఛాలెంజ్ చేశారాయన. దానికి అతనికొక సపోర్టర్ గావాలి. హ్మ్. నాకు కూడా అప్పుడు అంత పెద్ద సినిమాలకి లోపలికి నన్ను నేనే మొత్తం అక్కడ మ్యూజిషియన్స్ అందరికి నేనే ఉండి చేసేంత నాకివ్వరు గదా! సో, ఆ ఒక ఎక్స్‌పీరియన్స్ కింద ఈరోజు నేను ఏం జేసినా, ఎంత గొప్ప సినిమాలు జేసినా, ఎన్ని పాటలు జేసినా, ఆ రోజు అంత ఎర్లీ స్టేజ్‌లోనే 'డాన్' లాంటి ఒక సినిమాకి నేను పని జేశాను గదా! అది నాకు చాలా ఉపయోగపడింది. అప్పుడు ఏర్పడిన సర్కిలే ఇప్పటిదాకా ఉంది నాకు. హ్మ్. సో, కాబట్టి అప్పుడు విన్ విన్ సిట్యుయేషన్ అంతే. ఆయనకి నేను అవసరం ఉంది. నాకు గూడా అదవసరం ఉంది. హ్మ్. మరి తర్వాత కాలంలో మీకాయన ఒక మాటిచ్చారు. అంటే పాపం ఆయన మళ్ళీ తెలుగులో సినిమాలు జేయలేదు గదా! హ్మ్. ఏదో తర్వాత ఏదో 'రెబెల్' జేశాడు. ఆ 'రెబెల్' తర్వాత ఏదో 'నిషేధం' వచ్చింది. ఆయన ఇంక అలాగలా తమిళ్‌లోనే ఫిక్స్ అయిపోయాడు. లారెన్స్ గారి మీద మీకెలాంటి కోపం లేదా? నాకెవ్వరి మీద కోపం లేదు. ఎవరి మీద ఉండదు గూడా. ఎందుకంటే నేను నీకు చెప్తున్నా గదా! రేపటి నా మే క్యాలెండర్ ఎలా ఉంటదో నాకు తెలుసు. హ్మ్. 2027 మే క్యాలెండర్ ఎలా ఉంటదో గూడా నాకు తెలుసు. సరే ఎవ్వరిని నమ్ముకొని నేనిక్కడ రాలేదు. ఎవరో చేస్తే కోపం వాళ్ళ మీద అదని ఎవరో వాళ్ళ అవుతానని ఏం లేదు. నేను పాటను నమ్ముకొనొచ్చిన. పాట నన్ను ఇప్పటిదాకా ఇక్కడి దాకా తీసుకొచ్చిన పాట ఇంకొంచెం 4 మెట్లే ఉంది గదా! ఇక్కడ ఈ మెట్లెక్కడమే కష్టం. నాలాంటోడు బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి నీకు ముందే జెప్పాను. 'ఆయుధం' సినిమాలో ఇదేమిటమ్మా పాటకి 3000 ఇస్తే ఆ 3000 నేను గాదు మా నాన్న గూడా జూడలేదు అప్పటిదాకా. హ్మ్. ఆ సిట్యుయేషన్ నుంచి ఈరోజు నేను రాష్ట్ర ప్రభుత్వాలు, సీఎంలతో పరిచయాలు, ఓ సీఎం నన్ను జూస్తే గుర్తుపట్టి భుజం మీద చేసుకొని గుంజుకొని, ఓ 'చిరంజీవి' గారు లాంటి ఒక మెగాస్టార్ సినిమా టికెట్లు దొరికితేనే చాలనుకునే సిట్యుయేషన్ నుంచి ఆయన ఇంటికెళ్ళి 3 గంటలు ఆయన దగ్గర అవును. కూర్చొని ఇదెప్పుడు జరిగింది? ఈ మధ్యే జరిగింది. అట్లాగా నాకది కాస్త వివరంగా చెప్పండి. చిరంజీవి గారు ఏ సందర్భంలో పిలిచారు? 'చిరంజీవి' గారు నేను ఇండస్ట్రీకొచ్చిన కొత్తలో నుంచి మధ్యలో 2012లోనే 'డిల్లక్ డిల్లక్' పాట రాశాను 'రామ్ అవును. చరణ్' గారికి. అవును. అప్పుడు గూడా ఆ ఫంక్షన్‌లో గూడా నేను 'చిరంజీవి' గారి వెనకే కూర్చుంటాను. హ్మ్. అంటే 'చిరంజీవి' గారు అందరూ చాలామంది ఆయన గురించి గొప్పగా జెప్పినోళ్ళు, ఆయన అభిమానులం అని జెప్పినోళ్ళు కోటాను కోట్ల మందుంటారు. నేను కొత్తోడినేం గాదు. హ్మ్. కానీ నేను మాత్రం మా ఇంట్లో నేను పెద్దోడిని. మా ఇంటికి. అందరూ నాకు తమ్ముళ్ళే ఉంటారు. ఆల్‌మోస్ట్ మా ఊర్లో అందరూ బామర్దులో లేకపోతే ఇట్లాగే ఉంటారు. అందరికి నేనే ఆ ఊరు వరకు జూసుకుంటే నాకు చెప్పేంత అంటే బయటికొచ్చి ప్రపంచాన్ని చూసి నాకొక గైడెన్స్ ఇచ్చేంత మనుషులు ఆ ఊర్లో ఎవరు లేరు. అందరూ హ్మ్. జస్ట్ ఒక టీచర్‌లాగా ఒక చదువులో చెప్తారు. చదువులో వెళ్ళుంటే నాకు చాలామంది సలహాలు ఇయ్యడానికి ఉండేవాళ్ళు. నేను ఎంచుకున్నది కొత్తది. అవును. అసాధ్యం గానిది. మ మ మనలాంటి మామూలోళ్ళకే ఒక 20 ఏళ్ల క్రితం అంటే సినిమా ఇండస్ట్రీ అనేది మహా అది. అవును. అలాంటి దాంట్లో వచ్చాను కాబట్టి నాకు చెప్పేవాడు ఎవడు లేడింకా. ఏదైనా కింద పడినా, మీద పడినా నేనే చేసుకోవాలి. అలాంటి టైంలో నాకు 'చిరంజీవి' గారిని చూస్తే ఏదో మా అన్నేమో ఆయన. హ్మ్. హ్మ్. అంటే నాకు చెప్పేవాడు ఒకడుంటే, నేను ఒకరిని చూసి నేర్చుకోవాలి, ఒకరిని చూసి నేర్చుకోవాలంటే అతను ఇతనేనేమో అని ఒక క్లోజ్ అసోసియేషన్ వచ్చేసింది. మా రవి మామ అని ఉండేవాడు. హ్మ్. ఇప్పుడు నాతోనే ఉంటాడు అరుణ్ అని మా బామ్మర్ది వాళ్ళ ఫాదరు. మా నాన్న వాళ్ళ బామ్మర్ది. అతను 'చిరంజీవికి' వీరాభిమాని. హ్మ్. సో, అతను 'జ్యోతి చిత్రాలు', 'సితారాలు' ఇలాంటి అన్ని మ్యాగజైన్‌లన్నీ 'చిరంజీవి' గారి సినిమా రిలీజ్ అయితే ఎక్కడో దూరం వెళ్లి నల్గొండకి రాకపోయేదప్పుడు. ఆయన ఎప్పుడొస్తాడా? ఆ సినిమా ఎలా ఉందో అని చిన్నపిల్లలం మేము. 'చిరంజీవిని' పరిచయం చేసినాడు నాకాయన చిన్నప్పుడే. హ్మ్. సో, తెలియకుండానే ఆయన నా మనసులో పడిపోయి 'చిరంజీవి' గారిని కలిసేటప్పటికి నా పేరు ఆయనకు తెలిసుండాలి అనేది హ్మ్. ఒకటి సంకల్పం పెట్టుకున్నాను నేను. చిరంజీవి గారిని వచ్చిన కొత్తలోనే ఎన్నో సార్లు కలిసే అవకాశాలొచ్చినా గూడా, నేను పలానా, నేను చరణ్ నా పేరని జెప్పి, అన్నయ్య నేను పరిచయం చేసుకుంటే బావుండేదేమో ఆయన బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకా బావుండేదేమో. నేనొక పిచ్చి సంకల్పమో, మంచి సంకల్పమో ఒకటి పెట్టేసుకున్నా. ఏందంటే, నేను ఆరాధించే ఆ మనిషి దగ్గరికెళ్ళినప్పుడు, అతను నన్ను చరణ్ అని పేరు పెట్టి పిలవాలి. హ్మ్. నా పని ఆయనకు తెలిసి ఉండాలి. అప్పటికి నేను ఆయనకి రీచ్ అయ్యి ఉండాలని. హ్మ్. అందువల్ల నేను అస్సలు కలవలేదు. ఒకసారి కరోనా టైంలో 'చిరు సంజీవని' అనే ఒక పాట చేస్తే, అది మా ఎస్‌పి రంగనాథ్ గారు ఉంటారు నల్గొండ. హ్మ్. ఇప్పుడు హైడ్రా రంగనాథ్ గారు. ఆయనకి వాళ్ళిద్దరు మాట్లాడుకున్న సందర్భంలో ఇట్లా ఈ పాట చేసిన చరణు నల్గొండ వాడే, మనోడే అని చెప్పి ఆయన మాట్లాడడం. చరణ్‌ని నేను కరోనా అయిపోయిన తర్వాత పిలుచుకుంటాను. చాలా అద్భుతంగా చేశాడు మనోడని ఆయన పెడితే, అది నాకు మెసేజ్ చూపిచ్చారు ఆయన ఎస్‌పి. ఓకే. నల్గొండ ఎస్‌పి అయినప్పుడు. హ్మ్. అప్పుడు గూడా నేను మళ్ళీ చిరంజీవి గారిని కలవడానికి ట్రై చేయలే. హ్మ్. ఒక చిన్న మొహమాటం, నాకు ఛానల్ లేదు. ఎవరిని కలవాలి, ఎవరు కలిస్తే ఆయన దగ్గరికి తీసుకెళ్తారో తెలీదు. అప్పటికే నేను తెలిసిపోయాను ఆయనకి. అంతే గదా! ఆ! హ్మ్. మళ్ళీ రంగనాథ్ గారే మళ్ళీ వాళ్ళిద్దరు కూర్చున్నప్పుడు అప్పుడు చరణ్ మనం అనుకున్నాం గదా! ఎక్కడ అంటే
తీసుకెళ్లారు. మన ఇంటికి తీసుకెళ్ళినప్పుడు 3 అవర్స్ కూర్చొని హ్మ్. విమానం సినిమా గురించి మాట్లాడారు సార్. 'గరివిడి లక్ష్మి' గురించి అడిగారు. హ్మ్. రేవంత్ రెడ్డి గారి పాట 3 రంగుల జెండా పాట గురించి డిస్కస్ చేశారు. హ్మ్. ఇంకేం అచీవ్ అయితావయ్యా ఒక సీఎం అయ్యాడు నీ పాటతో అది ఇది అని చెప్పి చాలా గొప్పగా మాట్లాడాడు చిరంజీవి గారు. ఏదో ఇంకా నిన్ను కలవడం అయిపోయిందన్నయ్య. నన్ను చూసి నువ్వే గుర్తుపట్టే మీరే గుర్తుపట్టే మనకి నువ్వే అని వస్తాయి. అదే నేను చెప్పాను కదా! ఎలా వచ్చామో అలాగే ఉన్నాం ఇంకా. మీరే నన్ను గుర్తుపట్టే మీరే నన్ను పేరు పెట్టి పిలిచే రోజే నేను మీ దగ్గరికి రావాలని అదొకటి అయిపోయింది. హ్మ్. ఇంకా మీ సినిమాకి నేను మ్యూజిక్ చేయాలంటే తప్పకుండా అది కూడా అవుతది. నువ్వు ట్యూన్స్ అన్నీ రెడీ చేసుకో అని చెప్పారాయన. సో, అలా అయింది. అది 3 చెప్పారు. అవర్స్ ఎళ్లి కూర్చొని ఆయన ఇంట్లో హ్మ్. పక్కన ఏమో నాతో పాటు నేను వస్తుంటే మళ్ళీ లిఫ్ట్ దాకా నన్ను తోలి హ్మ్. అది నాకు అసలు అంటే మనం దూరం నుంచి ఆరాధించిన ఓ మనిషి, పుస్తకాల్లో, పేపర్‌లో చదివిన ఒక మనిషి, ఆయన ఇంత గొప్పోడు, ఇంత ఇంత డౌన్ టు ఎర్త్ ఉంటారు, ఇంత గొప్ప మనిషి అని అనుకున్న మనిషి నిజంగానే ఒక 3 గంటలు లైవ్‌లో కూడా నాకు ఎక్కడ కూడా నేను చిరంజీవి గారిని నీళ్ళలో ఆరాధించిన ఏ ఒక్కటి కూడా ఇది తప్పు అనే ఫీలింగ్ లేకుండా దానికి 100 రెట్లు ఇంకా ఆయన ఎక్కువే బిహేవ్ చేశారు నాతో. హ్మ్. ఆ ఒక్క 3 గంటల జీవితం నాకు మళ్ళొక 30 ఏళ్ల పాటు కెరీర్‌నిచ్చింది. ఆయన సినిమాకి చేస్తానా, చేయనా తర్వాత ముచ్చట గాని, ఆ 3 అవర్స్ నేను ఆయనతో గడిపిన అది ఉంది గదా! ఇంకొక రాబోయే 30 ఇయర్స్‌కి అది ఒక ఇంధనంలాగా పనిచేస్తుంది నాకు. కానీ మీకిక్కడ చిన్న కాషన్ ఏందంటే, హ్మ్. రెడీగా ఉండండి. ఎందుకంటే, ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా కాలొస్తది. ఇదే ఇట్లాగే కూర్చొని సందీప్ మాస్టర్‌తో నేను ఇంటర్వ్యూ చేశాను. అవును. సందీప్ మాస్టర్‌ని కూడా ఇలాగే కలిసారు. సందీప్ మాస్టర్ వాళ్ళ చిరంజీవి గారి పాటలకి రీల్స్ చేసేవాళ్ళు. అదే. అవి ఆయన దాకా రీచ్ అయ్యి, అరే భలే ఏస్తున్నాడని జెప్పేసి సందీప్ కూడా జస్ట్ నా ఫ్రెండే. ఆ! నేను స్టార్టింగ్‌లో నేను ఇండస్ట్రీకొచ్చినప్పుడు సందీప్ మేమంతా కలిసి ఉండేటోళ్ళం. హ్మ్. జస్ట్ అలా పిలిచి మాట్లాడి చేద్దాం అని ఒక మాట ఇచ్చారంట. తర్వాత సడెన్‌గా హ్మ్. కాలొచ్చింది. మేబీ రావచ్చు. మీరు ప్రిపేర్డ్‌గా అంటే ఉండాలి. నాకు అంటే నేను ఓవర్ కాన్ఫిడెన్స్‌తో మాట్లాడుతున్నాను గాదు గాని రాజా గారు. సో, నేను న న నేను మిమ్మల్ని ఎవరైనా అది జేశారు, ఇది జేశారు అన్నారు గదా! దానికి గూడా ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంటది. కరెక్ట్. హ్మ్. కరెక్ట్. మన మన స్ట్రగుల్‌కి గూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటది. మనం మన వెతుకులాటకు గూడా ఒక ఎండ్ ఉంటది. అది అయిపోయింది అనిపిస్తది. అంటే వన్స్ స్టార్ట్ అయింది అంటే, నా పాటలకి, నా మ్యూజిక్‌కి, నా వర్క్‌కి అలవాటై అది ఇప్పుడు 'హుషారు పిట్టలు' వస్తుంది, 'గరుడి లక్ష్మి' వస్తుంది. ఈ సినిమాల నుంచి ఒక్కోటొక్కటి చూస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా అందరికి కూడా అరే! మనం ఎక్కడో పాపం వీడిని గుర్తించడంలో హ్మ్. గుర్తించలేదు పాపం. అయినా వాడు పోరాడుతున్నాడు అని చెప్పి అందరికీ ఒక చిన్న అదొస్తది. అది అలా 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 ఎళ్లి పెద్దాయన దాకా గూడా పోతదని. అందుకే నేను ఆయన అన్నారు గదా! అని చెప్పి రోజు ఆయన చుట్టూ తిరగడం కంటే, నేను ముందు పని చేసిన సినిమాలు ఆయనకు వెళ్ళాలి రేపు. కరెక్ట్. మనం వర్క్స్ అన్నీ ఆయన చూడాలి. ఆ తర్వాత మళ్ళీ నేను వెళ్ళాలి అన్న దాంట్లో ఆయన కోసం పాటలు రెడీ చేసి పెడుతున్నాను గానీ, ఏదో మాటిచ్చారు గదా! అని చెప్పి మనుషుల్ని ఇబ్బంది పెట్టడం కంటే గూడా, మన కంటెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చేసిన సినిమాలు రేపు అవి సౌండ్ చేస్తాయి. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా అది ఆ మూమెంట్స్ వచ్చేస్తాయని నమ్ముతా నేను. అండ్ మీరు మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇందాక ఒక మాట అన్నారు ఇంటర్వ్యూ స్టార్టింగ్‌లో. అవును. పెద్ద సంస్థల్లో చేయలేదు. అవును. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అవును. అని ఇదే ఫస్ట్ జెప్పేసి. టైమ్. మీకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఎలాంటి ఫెసిలిటీస్ లభించినియి? ఇది వరకు మీరు చాలా చిన్న సినిమాలు చేసాం తెలిసి అవును. తెలియక ఆ సినిమాలు హిట్ అవ్వలేదు. మీకు సరైన వనరులు గూడా ఉండుండకపోవచ్చు. ఉండలేదు. బట్ ఈరోజు మీకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దొరికింది. అవును. అంటే ఎక్కువ సినిమాలు చేసే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ అవును. టాలీవుడ్‌లో. సో, మీకు కావాల్సిన ఫ్రీడమ్ దొరికిందా? మీకు కావాల్సిన వసతులు అంటే దొరికినాయా? ఈ సినిమా వరకేందంటే ఇది ఒక లిమిటెడ్ బడ్జెట్‌లో చేస్తున్న సినిమా. హ్మ్. సో, అలా 'కృతి' మేడం అంటే వాళ్ళ డాటరు ఆమె మొదటిసారి తన ఇనిషియేట్ తీసుకొని ఈ సినిమాని తన మనసుకు నచ్చిన సినిమా. తనే మ్యూజిక్ గూడా సెలెక్ట్ జేసింది. ఆల్‌మోస్ట్ డైరెక్టర్ గారు నన్ను అనుకున్నా గూడా, హ్మ్. డైరెక్టర్‌కి సపోర్ట్ దొరికింది ఆ మేడం నుంచే. ఇతనైతేనే కరెక్ట్ అని నా పాట తను సెలెక్ట్ జేసి. హ్మ్. సో, కాబట్టి ఇప్పుడు దీనికోసమని ది ఏ ఏదైతే లిమిటెడ్ బడ్జెట్ ఉందో అది నాకు ఇంతకుముందు ఉన్న దానికంటే బెటరే. ఓకే. కాకపోతే దీనికి వర్క్ ఎక్కువ. హ్మ్. కానీ ఎంతైనా చేయడానికి మాకొక మోటివేషన్ ఏందంటే 'విశ్వప్రసాద్' గారు, పీపుల్ మీడియా మనం బాగా పనిజేస్తే హ్మ్. మన పాటలు, మన సినిమాని ప్రజల దాకా తీసుకెళ్ళే ఒక పెద్ద సంస్థ ఉంది. అలాంటి సంస్థ నుంచి ఒక మంచి సినిమా కల్ట్ క్లాసిక్ లాంటి ఒక సినిమా రావడం మొదటిసారి. వాళ్ళన్నీ కాంబినేషన్స్ మీద లేకపోతే వేరేలాగా చేశారు గదా! ఇలాంటి ఒక మంచి సినిమా మనం పడిన కష్టం వృధా అవ్వదు హ్మ్. అన్నప్పుడు ఏమైతదంటే ఆటోమేటిక్‌గా మనం ఇంకొంచెం 10 రెట్లు ఎక్కువ పడతాం దానికోసం. సో, ఆ విధంగా నాకు ఆ బ్యానర్ అనేది అంత మోటివేషన్ ఇచ్చింది.
ప్లస్ నాకు ఎప్పటినుంచో ఉన్న కోరిక ఒక పెద్ద బ్యానర్. ఇప్పుడు మీరన్నట్టు భీమ్స్‌కు లైఫ్ వచ్చింది కూడా పీపుల్ మీడియాలో 'ధమాకా' సినిమా. కరెక్ట్. కరెక్ట్. సో, సో ఏమో తెలీదు మరి మీరు మా ఇద్దరి జర్నీ అంటే కొంచెం లేట్ అయినా మళ్ళీ నాకు పీపుల్ మీడియా నుంచి వస్తుందేమో అని అదొక మోటివేషన్, పాజిటివ్ మోటివేషన్ ఉంటది. అండ్ మీరు చేసిన ఈ ప్రైవేట్ సాంగ్స్ చాలా ఉన్నాయి. అవును. అవి ఎంత పెద్ద హిట్ అంటే నాకు తెలిసి ఆహ్, ఏదో ఒక పాట వినని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. అవునండి. ఇండస్ట్రీ నుంచి మీకు ఆ పాటలకి ఒక స్టార్స్ నుంచి గాని ఎవరి దగ్గర నుంచైనా మంచి ప్రశంస, ఫీడ్‌బ్యాక్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? నాకు అప్పుడు కరోనాలో నేను ఊర్లో ఉన్నప్పుడే గోపీచంద్ మలినేని గారు, హ్మ్. అలాగే మన సంపత్ నంది గారు, మెహర్ రమేష్ గారు, హ్మ్. వీళ్ళందరూ కూడా ఫోన్‌లో నా నంబర్‌లు అడిగి మరి ఒక 'హైదరాబాద్' పాట ఎయని ఒక డైరెక్టరు, హ్మ్. 'తాత' పాట ఎయని ఇంకొక డైరెక్టరు. హ్మ్. సో, ఎలా చేస్తున్నావయ్యా నువ్వు? మేము 2 గంటలు ఒక కథని జనాల్ని కూర్చోపెట్టడం కష్టమైతుంటే నువ్వు 5 నిమిషాల్లో అందులోకి తీసుకెళ్తున్నావు. సంపత్ నంది గారైతే ఒకసారి గంట మాట్లాడారు నాతో. బుల్లెట్ మీద నువ్వు ఒక తాత కోసం ఊరెళ్తుంటావు. చిన్న కెమెరా అప్పుడు కరోనాలో ఉండవు కదా! పెళ్ళిళ్ళు ఫోటోలు తీసుకున్న హ్మ్. కెమెరాతో. నువ్వు అలా బుల్లెట్ మీద తాత కోసం వెతుకుతూ పోతుంటే మేము కూడా నీ బుల్లెట్ వెనక వచ్చేసినాము. అంత ఫీల్‌తో తీస్తారు మీరు పాటలు. అంత న్యాచురల్‌గా మా ఊరిని గుర్తు చేస్తావు, మా పల్లెని గుర్తు చేస్తావు. చాలామంది అంటే కొందరు ఫోన్‌లు చేసి చెప్పారు. కొందరు కలిసినప్పుడు చెప్తుంటారు. హ్మ్. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈవెన్ 'గరివిడి లక్ష్మి' డైరెక్టర్ కూడా నేను అనుకోకముందు ఆయన నా చాలా పాటలకి అభిమాని. హ్మ్. సో, తర్వాత అతనికెవరో నన్ను సజెస్ట్ చేసినప్పుడు వచ్చాక "అరే! ఈ పాట ఇష్టం నాకు. ఇది నీదా? అది నాదా?" అని ఆశ్చర్యపోతూ ఉంటాడాయన. అట్లా. అండ్ మీ మీద నేను ఇంటర్వ్యూ స్టార్టింగ్ ఒక మాట చెప్పాను. అది ఇప్పుడు ఇంటర్వ్యూలో అడుగుతున్నాను. హ్మ్. మీ మీద నాకు ఒక చిన్న కంప్లెయింట్. చెప్పండి. ఒక చిన్న అసంతృప్తి. హుహు. అంటే మీ మీ విజన్ వేరే ఉండొచ్చు. మీ గోల్ వేరే ఉండొచ్చు. మ్యూజిక్ డైరెక్టర్‌గా అవును. నేను పెద్దగా ఎస్టాబ్లిష్ అవ్వాలి ఇండస్ట్రీలో అని చెప్పేసి. అవును. ఓకే. దాన్నెవరు కాదనరు. అద్భుతమైన సాహిత్యం రాయగల చరణ్ అవును. ఎందుకు పాటలు రాయడం లేదు? పాటలు రాస్తూ సంగీతం చేస్తే ఏమవుద్ది? నేను రాసాను. ఇప్పుడు 'గరుడ లక్ష్మి'లో నేనే రాశాను అన్ని పాటలు. కాదు. ఒక పాట సుద్దాల శెట్టేసి. నేను ఆ! చెప్పేది హ్మ్. పెద్ద సినిమాలకి, బయట మ్యూజిక్ డైరెక్టర్‌లకి రాస్తే తప్పేంటి? వచ్చిన కళని ఎందుకు వదులుకోవాలి? అండ్ మీరు ఇంకో మాట కూడా అన్నారు. హ్మ్. హ్మ్. ఇండస్ట్రీలో పాటని రాయడాన్ని నమ్ముకొని చాలామందున్నారు. అవును. ఆ రాసే పని వాళ్ళకి అప్పజెప్పండి. నాకు మ్యూజిక్ ఇవ్వండి అని. అవును. మీకు అబ్బింది కదా సాహిత్యం. మీరు అద్భుతమైన పాటలు రాశారు గదా! అంటే నాలో ఉన్న ఇప్పుడు ప్రతి మ్యూజిక్ డైరెక్టర్‌కి అందరు టెక్నీషియన్స్ దొరుకుతారు. హ్మ్. ఏఆర్ రెహమాన్ గారు కీబోర్డ్ వాయించే అతన్ని నేను పెట్టుకోవచ్చు. ఆయన ఫ్లూట్ వాయించే అతనితో నేను ఫ్లూట్ వాయించుకోవచ్చు నాకు బడ్జెట్ ఉంటే. సో, ఇండస్ట్రీలో టాప్ రైటర్స్ అందరు మ్యూజిక్ డైరెక్టర్‌లకు రాస్తారు. కానీ 'చరణ్ అర్జున్' అనే మ్యూజిక్ డైరెక్టర్‌కి మాత్రమే దొరికే ఒక రైటర్ నేనే. హ్మ్. సో, నేను అందరికీ దొరకకుండా ఉండాలి. 'చరణ్ అర్జున్‌కే ఎక్స్‌క్లూజివ్‌గా దొరకాలని చెప్పి నేను అలా ఉండిపోయాను. దానికంటే కూడా ఇప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎస్టాబ్లిష్ అవ్వాలి. మ్యూజిక్ డైరెక్టర్‌గా 'చరణ్ అర్జున్' అంటే ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ అని పేరు తెచ్చుకోవాలనుకున్న టైంలో ఎక్కడో పెద్ద సినిమాలో లిరిక్ రాశాననుకో, ఆ పాట పెద్ద హిట్ అయిపోయిందనుకోండి. హ్మ్. 'చరణ్ అర్జున్' అంటే ఆ లిరిక్ రైటర్ కదా! అంటారు ఊరికే. కట్టేస్తారా అలాగా ఒక ఘాటుకి? మాట అనేస్తారు. ఆ! అది ఇష్టం లేదు నాకు. దానికి తోడు అంత బ్రాడ్ మైండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లు మన దగ్గర లేరు. హ్మ్. ఓపెన్‌గా చెప్తే ఏందంటే, నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికెళ్ళి పాట రాయడానికెళ్ళినప్పుడు, అతను నన్ను మ్యూజిక్ డైరెక్టర్ లాగానే చూస్తాడు. లిరిక్ రైటర్‌గా చూడరు. చూడడు. హ్మ్. అంటే ఎక్కడో కాంపిటీటర్ లాగానే చూస్తాడు. అక్కడ డైరెక్టర్‌లతోనో, లేపోతే ప్రొడ్యూసర్‌లతోనో నేను వేరే విషయాలు మాట్లాడుతున్నా గూడా, హ్మ్. అతను నా మీద ఏమైనా చెప్తున్నాడేమో, హ్మ్. అతను గూడా మ్యూజిక్ డైరెక్టర్ గదా! నెక్స్ట్ ఆ డైరెక్టర్‌తో క్లోజ్ అయిపోయి నా అవకాశం అతను కొట్టేస్తాడేమో అని, కావాలని ఆ పాట లిరిక్ బాలేదనో, నేను ఎక్స్‌పీరియన్స్ అయినాయి నాకు చాలా. హ్మ్. ఇంకోటి నేను మంచి లిరిక్ రైటర్ అని మీరంటున్నారు గానీ, నేనసలు మ్యూజిక్ డైరెక్టరే కాకముందు గూడా ఏ ఒక్కరు గూడా నాకు ఫోను జేసి పిలిచి పాటల అవకాశాలు ఇచ్చినోళ్ళు లేరిక్కడ. హ్మ్. ఆ రోజు గూడా నేను ట్యూన్‌తో సహా ఇస్తాను గాబట్టి, ఏదో సందర్భాల్లో ఆ మ్యూజిక్ డైరెక్టర్‌లకు, ఆ డైరెక్టర్‌లకు సెట్ అవ్వకనో, లేకపోతే అది షూటింగ్ కుదరకనో, అరె! వాడైతే ట్యూన్‌తో సహా ఇస్తాడురా అని జెప్పి, ఇట్లా పిలిచి, నీకు నెక్స్ట్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఇస్తాను గానీ, ఈ సినిమాలో పాటివ్వు అని ఇట్లా మనల్ని ఏదో ఆ టైంకి ఏదో మభ్యపెట్టేసి చేసుకున్నోళ్ళే తప్ప, కాపోతే అదృష్టవశాత్తు నేను నా మంచితనము ఏదో తెలీదు గానీ, ఆ ప్రతి పాట బ్లాక్ బస్టర్‌లయినాయి. అవి నా ఖాతాలో ఉండిపోయినాయి. హ్మ్. ప్రతి సినిమాలో. అప్పుడే అప్పుడప్పుడు ఆ చేయించుకున్న వాళ్ళు నాకేం హెల్ప్ చేయకపోయినా, ఆ పాటలు హెల్ప్ చేసినాయి. ఈవెన్ ఇప్పుడు 'కే ర్యాంప్‌లో' ఇదేమిటమ్మా పాట అవును. హిట్ అవును. అయినట్టు. అవును. ఇప్పుడు 'డాన్‌కి మీరేనంటగా' అని మీరు అడిగినట్టు. అట్లాగా అవి ప్రతీది ఎక్కడో అక్కడ మనకంటూ ఒక బేస్‌ని
మనల్ని ఒక వాల్యూ ఇచ్చి చూడడానికి అవి ఉపయోగపడ్డాయి. కానీ అలా ఎవరు రాయకపోతే రాయట్లేడు అంటున్నారు. మరి రాయమని పిలిచిన ఏ మహానుభావుడు లేడు. ఇప్పుడు నువ్వు బాగా రాస్తావయ్యా పాటలు. అవును. మీరు లిరిక్ రైటర్‌గా రాసిన ప్రతి పాట సూపర్ హిట్ కదా! అవన్నీ నేను చెప్తున్నాగా. అవన్నీ నేను ట్యూన్‌తో సహా ఇస్తానని ఆ! నా అవసరం ఉండి ఆ టైంకి పిలిచారే గానీ, ఆ! వీడు బాగా రాస్తున్నాడు, ఈ పాట బాగా రాశాడని చెప్పి ఏ ప్రొడక్షన్ కంపెనీ గానీ, ఏ డైరెక్టర్లు గానీ, ఏ మ్యూజిక్ డైరెక్టర్లు గానీ నన్ను పిలవల. మ్యూజిక్ డైరెక్టర్ల నుంచి అయితే అసలు పిలిపే రాలేదు నాకు. అబ్బో! అంటే ఎందుకు రాలేదు అంటే అప్పుడే నేను వీడు మ్యూజిక్ చేస్తాడనేది ఒకటి బయటకొచ్చేసింది. హ్మ్. వచ్చిన డాన్ అంటే ఎంతసేపు నేను 2004లో అలా ఇండస్ట్రీకొస్తే 6లో 6లో డాన్. అప్పుడు 2, 3 ఇయర్స్‌లోనే కదా! అవును. అట్లాగా అది స్ప్రెడ్ అయిపోయింది. ఇతను మ్యూజిక్ డైరెక్టరు. ఇతను మ్యూజిక్ చేయాలనుంది. ఇతన్ని పెట్టుకొని లారెన్స్ మ్యూజిక్ చేశాడు ఆ సినిమాకి అనేది స్ప్రెడ్ అయిపోయినంక హ్మ్. అందరిలో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తది కదా! ఇతను మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడంట అని చెప్పి. సో, అలాంటివి ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని ఎలా ట్రీట్ చేస్తారో తెలుసు కాబట్టి నేనెళ్ళి అలా చేతులు కట్టుకొని పాటలు రాస్తానని. నా నా లక్ష్యం కూడా అది కాదు. నేను పాటగాడినే. పాటకు ఒక వాగ్గేయకారుడిలాగా ఒక పాటని నేను ఎవరి అవసరం లేకుండా ఒక పాటని అద్భుతంగా పాటను చేసుకోగలను. అది రైటర్ అవసరం లేదు. నాకు సింగర్ అవసరం లేదు. మ్యూజిషియన్స్ కూడా లేకుండా నేను చేసుకోగలను. అంతవరకు నా స్కిల్ ఉందంతే. అలా అని చెప్పి నేను మళ్ళీ ఆటిని సెపరేట్ చేసి పాటలు రాయడానికి ట్రై చేయడం, పాడడానికి ట్రై చేయడం ఇలా కాకుండా వీటన్నిటికి ఏదైతే మెయిన్ ఉందో మ్యూజిక్ డైరెక్టర్ కదా! అది చేసుకుంటే సరిపోతుందని చేస్తాను. ఓకే. చాలా పెద్ద తతంగం ఉందండి. అయితే ఒక ఎక్స్‌పీరియన్స్ అంటే నేనొక బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతే నాలో ఉన్న రైటర్‌కి నేను అవకాశం ఇచ్చుకోగలను. సింగర్‌కి ఇవ్వగలను. నాలాగా ఉన్న బయట చాలా మందికి ఇవ్వగలను గదా! అవును. రైటర్‌గా సక్సెస్ అవ్వడం వల్ల పెన్ను, పేపర్ తప్ప ఖర్చు పెద్దగా ఏముండదు మనకి. ఆ పెన్ను, పేపర్‌లు అమ్మే షాపోడు తప్ప ఇంకోడు బాగుపడ్డాడు రైటర్ వల్ల. అయితే నేను ఒక హ్మ్. ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయకుండా నేను ఈ ఇంటర్వ్యూని ముగించలేను. హ్మ్. మనకి ఊరల్లో జాతర గాని, ఏదన్నా ఈవెంట్స్ గాని, గ్రామాలకు సంబంధించి గుడి అవును. గుడి దగ్గర గాని ఏదో ఒకటి డాన్స్ పెర్ఫార్మన్స్‌లు జరుగుతాయి కదా! డాన్సర్లు వస్తారు. ఆ 'స్టైల్' మూవీలో ఆ పాట అవును. క్లైమాక్స్ పాట ఆ పాట లేకుండా ఇప్పటిదాకా నేను ఒక్క డాన్స్ ప్రోగ్రామ్ కూడా చూడలేదు. డాన్స్ ప్రోగ్రామ్ అని గాదు. అది కాంపిటీషన్స్ ఉంటాయి గదా! ఆ! ఇప్పుడు ఆటలో ఆ సందీప్ గెలిచింది గూడా 'రారార రమ్మంటున్న' అవును. పాటతోటే. ఇందాక చిరంజీవి గారి పాట చేసినది. హ్మ్. సో, అలాగే నేనప్పుడు ఈ పాట చేసేటప్పుడే లారెన్స్ మాస్టర్‌తో అన్నా నేను. హ్మ్. మాస్టర్ ఈ పాట ఈ సినిమాలో మీరు, మీ విలను ప్రభుదేవ గారు మీరు మాత్రం ఆడే పాట కాదిది. ఇంతటితోనే ఆగదిది. డాన్స్‌ని డాన్స్ నుంచి పైకొచ్చే ప్రతి ఓడు గూడా ఈ పాట ద్వారానే గెలుస్తాడు చూడండి ఫ్యూచర్‌లో ఏ కాంపిటీషన్‌లో అయినా ఈ పాటే ఉంటదని అప్పుడే జెప్పిన అప్పుడు. అలాగే నేర్చుకునే ప్రాసెస్‌లో మెరుపై సాగరా, నేర్చుకున్న తర్వాత తన విద్యను ప్రదర్శించుకోవడానికి ఆ! రమ్మంటున్నా. ఈ హ్మ్. 2 ఒకే సినిమాలో ఉంటాయి. సో, చూడండి మాస్టర్ అని అప్పుడే చెప్తే నవ్వేవాడాయన. హుహు. సో, అది అంటే నిజమైంది. లిరిక్స్ గూడా ఆహ్, ఎవడబ్బా సొత్తేం గాదు డాన్స్ 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 ఆ శివుడి తాండవమేరా డాన్స్ 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 అని ఒక ఒక రగిలిస్తుంటది అది స్ఫూర్తిని. అవును. ఉద్వేగంగా హ్మ్. చాలామంది డాన్సర్‌లకి ఈ పాట ఎప్పుడు గుండెల్లో ఉంటది. అవునవును. వాళ్ళు దీన్ని పాటలాగా గాకుండా ఒక కీర్తనలాగా పెట్టుకొని లక్కీగా ఏందంటే డాన్స్‌కు ఆ పాట అప్పుడుంది గదా! ఇప్పుడు 'గరివిడి లక్ష్మిలో' పాటకుంటాయి పాటలు. ఓకే. అంటే ఒక సింగర్‌లుంటారు గదా! ఆ! గాయని న్యాచురల్‌గా చెట్టు పుట్ట నుంచి ఊర్లో పక్షిని, ఆటి పాటలు విని ప్రకృతి ద్వారా వచ్చిన గాయకులుంటారు గదా! వాళ్ళందరూ మాత్రం ఈ 'గరుడి లక్ష్మిలో' పాటల్ని అలా గుండెల్లో పెట్టుకుంటారు. సూపర్. వాళ్ళని జూసుకుంటారు ఆ పాటల్లో. అండ్ ఇంకోటేందంటే ఆనంది గూడా చాలా అవును. ప్రామిసింగ్ యాక్ట్రెస్ తను. అద్భుతమైన యాక్షన్ ఉంటది తన దగ్గర. సో, అలాంటి ఒక పాత్రకి తనను సెలెక్ట్ ఈ జేసుకోవడం కూడా సినిమాలో అదే ఇప్పుడు డైరెక్టర్ గారు కథని ఏదైతే 'గరుడి లక్ష్మి' అని ఒక ఎక్కువ రికగ్నిషన్ అంటే ప్రపంచానికి ఎంతో తెలవాల్సిన మనిషి తెలియకుండా ఎక్కడో ఒక ప్రాంతానికే పరిమితం అయిపోయిన ఒక కళాకారుని కథను గాయపడిన ఒక కళాకారుని కథను ఎలా చెప్తున్నాడో ప్రపంచానికి, దాంట్లో గూడా ఆయన ఎంచుకున్న నటీనటులు గావచ్చు, టెక్నీషియన్స్ నాలాంటి వాళ్ళందరం గూడా అలాగే అంటే రావాల్సినంత గుర్తింపు రాక, ఎక్కడో ఏదేదో రకరకాల దెబ్బలు తగిలి ఉండి, అలా స్ట్రగుల్ అవుతున్న మనుషులందరినీ ఆయన గుర్తించుకున్నాడో, లేకపోతే నేచర్ ఆయనకిచ్చిందో తెలీదు గానీ, ఆయన ఆయనకొక మంచి ప్రొడక్షన్ కంపెనీ ఉంది. అంత సేఫ్ జోన్ గేమ్ ఆడుకోవచ్చాయన. హ్మ్. సేఫ్ గేమ్ అవును. ఆడుకొని అంత మంచి మంచి వాళ్ళు నా నా ప్లేస్‌లో గూడా మ్యూజిక్ డైరెక్టర్‌లుగా ఆయనకు చాలా నాకు ఫ్రెండేం గాదు. నేను ఆయన కలిసి ఓ చాయ్ తాగింది గూడా లేదెక్కడ. బట్ ఎందుకో తెలియదు ఆయనని 'చరణ్ అర్జున్‌ని' ఆ సినిమాకు ఆయన ఆకర్షించుకున్నాడా? 'చరణ్ అర్జున్' ఆకర్షించుకున్నాడా తెలీదు. అలాగా 'ఆనంది' గూడా. ఎంతో అద్భుతమైన టాలెంట్ ఉన్న మనిషి. ఆమె ఫేస్ గాని, మనిషి గాని ఇప్పుడు మొన్న 'కోసింది కోయగూర దుబ్బ' పాట రిలీజ్ అయినప్పుడు, అవును. అరె! ఎంత బాగా చేసింది, ఎంత బాగా చేసింది అంటున్నారు ఆమెని. సో, తను ఆ 'రాగ్‌మయూర్' గావచ్చు.
సో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే ఇలాంటి కళాకారులందరిని గుర్తించి ఆ సినిమా చేసినందుకు వాళ్ళకి నిజంగా ఆ సినిమా అద్భుతమైన విజయం సాధిస్తే, ఇంకా రేపు ఫ్యూచర్‌లో గూడా కృతి మేడం గాని, విశ్వప్రసాద్ గారు గాని ఇంకా అద్భుతమైన ప్రయోగాలు జేస్తారు. గౌరీ గూడా మంచి మంచి కథలు బయటికి తీసుకొస్తాడు. గౌరీ చెప్తున్నా చూడండి మీకు ఈరోజు ఇంటర్వ్యూలో అతను చాలా పెద్ద డైరెక్టర్ కాబోతున్నాడు. సూపర్. పాన్ ఇండియా లెవెల్ డైరెక్టర్ అవుతాడతను. అంటే ఒక విశ్వనాథ్ గారు కమర్షియల్ ప్యాటర్న్‌లో సినిమా తీస్తే ఎలా తీస్తాడో ఆయన అలా తీసాడు. చాలా పెద్ద స్టేట్మెంట్ 'గరుడి లక్ష్మి' విశ్వనాథ్ గారి సినిమాలు చూస్తుంటాం మనం 'శంకరాభరణం' గాని ఇలాంటి. ఆ సినిమాలు కొంచెం అద్భుతమైన కళాఖండాలవి. కానీ పొయిటిక్‌గా ఒక ఒక మూడ్‌లో ఉంటాయి. అవును. అవును. కానీ ఆయనలోకి ఒక కమర్షియల్ డైరెక్టర్ వచ్చి కమర్షియల్ ప్యాటర్న్‌లో తీస్తే ఎలా తీస్తాడో ఈయన 'గరుడి లక్ష్మి' అలా తీసాడు. యాక్చువల్‌గా నేను కొన్ని ప్రశ్నలు మాత్రం సీరియస్ ప్రశ్నలు వీటిని లాస్ట్‌కి దాచిపెట్టుకున్నాను. బ్రో. 3 రంగుల జెండా పట్టి అవును. పాట పాడమంటే ఇప్పుడు పాడడానికి రెడీగా ఉన్నారా? అంటే మీ మనసు ఒప్పుకుంటుందా పాడడానికి? నేను ఒక పర్సన్‌ని ఇష్టపడితే అతని నుంచి ఏదో ఆశించి ఎప్పుడు ఇష్టపడనండి. హ్మ్. సో, ఆ రోజు ఆయన యుద్ధం నచ్చింది నాకు. హ్మ్. సినిమాల్లో నాకు 'చిరంజీవి' గారు ఎంత ఇష్టమో, హ్మ్. జనరల్‌గా రేవంత్ అన్న అంటే నాకు చాలా ఇష్టం. హ్మ్. అంటే నేను ఆయనని 10 ఏళ్ల నుంచి ఆయనతో జర్నీ చేసినా కాబట్టి, హ్మ్. అతను ఒక యుద్ధం చేస్తున్నాడు. ఆయన యుద్ధానికి నేను ఏ విధంగా ఉపయోగపడగలను, ఒక కళాకారుడిగా, ఒక పాటగాడిగా అని చెప్పి నేను ఆయనకు ఆ రోజు నేను నా వంతు ప్రయత్నం ఆయన అడిగాడు. నేను చేశాను. నాకు ఆయనేదో చేయలేదనో, లేపోతే ఇంకేదో రాష్ట్ర ప్ర ర ఈ ఈ రాజకీయాలు నేను ఫాలో అవ్వను. నాకు తెలీదు. పరిపాలన గురించి ఈటి గురించి తెలీదు. హ్మ్. ఆయన అడిగినప్పుడు మళ్ళీ నాలోంచి కళాకారుడే బయటకొస్తాడు. ఆయనను ప్రేమించే మనిషే బయటకొస్తాడు. ఆయన హ్మ్. మళ్ళీ నాకొక పాట కావాలని అలా అడిగితే తప్పకుండా నేను అంటే నేను ఇందాక ఏం చెప్పాను మీకు, మా అమ్మ కడుపులోంచి ఎలా వచ్చానో నేను అలాగే ఉన్నా. నాకి ఆ చిన్న పిల్లోడికి ఏముంటది? వాడికి ఏం కోరికలుంటాయి? ఏం రాగద్వేషాలుంటాయి వాడికి? నేను చిన్న పిల్లోడినే నేను ఎప్పటికి. మళ్ళా రాంగానే పిలవంగానే కరిగిపోతా. మళ్ళీ ఏం కావాలంటే అది చేస్తా. అంటే మీరు చాలా దగ్గరలో పాడారు. బట్ మీరు మీ చేత ఆ పాట పాడించకుండా గాని నేను పంపిస్తే నేను ఇంటర్వ్యూ బా చేయలేదంటారు. 3 రంగుల జెండా పాట ఒక్కసారి. 3 రంగుల జెండా బట్టి సింగమోలే అడుగేశాడు అగ్గరో కాంగ్రెసు సూరీడు. మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు. బీడు భూమునవనవుతాడు బీద సాదెల తోడవుతాడు దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంతన్న ఈ పాట చాలా మందికి ఇష్టం. తెలియని ఒక చిన్న ఒక ఊపు. డివోషన్ ఉంటది ఈ పాటలో. అవును. ఒక ఊపుతో పాటు ఒక తెలియని ఒక హ్యాపీ డోపమైన్ రిలీజ్ అయితది. ఈ పాట విన్న ఒక పొలిటికల్ సాంగ్ వింటే రిలీజ్ అవ్వదు. బట్ ఇది వింటే ఏదో తెలియని మూడ్ వస్తది అందరికి పాజిటివ్‌గా. అండ్ ఈ మధ్య మణిశర్మ గారు మాట్లాడుతూ స్టేజ్ మీద ఆ! నా హార్మోని ఎక్కడో పెట్టేసాను. బూజు పట్టేసింది. హుహు. ఛాన్సులు లేక నేను పూర్తిగా పాట పక్కకెళ్ళిపోతే అవును. ఒక నిర్మాత, ఒక డైరెక్టర్ వచ్చి నా చేత పాట చేయించుకున్నారని హ్మ్. చెప్పారు. హ్మ్. మణిశర్మ అంటే ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. అవును. ఆయన ఇచ్చిన పాటలు, ఆయన మ్యూజిక్ అంటే ఆయన మ్యూజిక్ ఎంత గొప్పగా ఉంటదో, ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంత గొప్పగా ఉంటది. అవునండి. సో, అలాంటి మణిశర్మకు కూడా ఒక కాలపరిమితి ఉంటదా ఇండస్ట్రీలో? నేను ఇండస్ట్రీకొచ్చిన 'వందే మాతరం' శ్రీనివాస్ గారి దగ్గర ఇలా యువన్ దగ్గర ఇలా పనిచేస్తున్న టైంలో కావాలని మణిశర్మ గారి దగ్గరికెళ్ళా. హ్మ్. అదేంటి 'స్టైల్' సినిమాలో ఆయన మ్యూజిక్ డైరెక్టరు, 'సఖియా నాతో రాతనొక్కడే', 'వీరభద్ర' బాలకృష్ణ గారి సినిమాలో 2 పాటలు. లాస్ట్‌కి 'డిల్లక్ డిల్లక్' గూడా ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. హ్మ్. సో, ఆయన చెన్నై దాకా వెతుక్కుంటూ ఎళ్ళా నేను ఆయన రికార్డింగ్ స్టైల్ జూడాలి. ఆయన ఎట్లా పని ఇప్పుడు తమ్మన్, గిమ్మన్ వీళ్ళందరూ ఆయన దగ్గర కీబోర్డ్ ప్లేయర్‌గా ఉండేవాళ్ళు నేను బోయినప్పుడు. సో, ఒక మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఒక గంభీరత్వం, ఒక మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఒక భయం, ఒక మ్యూజిక్ డైరెక్టర్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఇది ఒక సింహంలాగా మ్యూజిక్ డైరెక్టర్‌ని చూడడం అనేది హ్మ్. మణిగారే. మణిగారి తర్వాత ఇంకెవరు లేరు. అంత కొంత నాకు 'దేవిశ్రీలో' ఉంటది కొంచెం ఆ గంభీరత్వం. కాల పరిమితి కంటే గూడా కాలానికి తగ్గట్టుగా ఆయన గూడా కొంచెం నేను చెప్తున్నా గదా! నేనెలా ఉన్నానో అలాగే ఉంటాను. హ్మ్. ఆయన దగ్గరకొచ్చి ఆయన అంతే. ఆయన మణిగారేందంటే ఆయన ఒక శిఖరం. ఆ శిఖరంలాగే ఉంది. ఆయన అట్లాగే ఉన్నాడు. ఆయన దగ్గరకొచ్చిన పనికి ప్రాణం పెట్టి జేసినాడు. ఇప్పుడున్న పరిస్థితులలో అది గాకుండా మీరన్నారుగా సిట్టింగ్‌లకు బోవాలి, దానికి బోవాలి, ఇట తిరగాలి, అట్ట మాట్లాడాలని. ఇవన్నీ పాపం ఆయన చేయలే. ఆళ్ళందరూ 'ఇళయరాజా' గారు లాంటి విద్వాంసులు, ఆళ్ళ పెద్ద పెద్దోళ్ళు ఆయన మణిశర్మ గారు నాకు తెలిసి టాపెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లు అందరి దగ్గర పనిచేసినాడు కీబోర్డ్ ప్లేయర్‌గా ఆయన. అంటే హ్మ్. ఆ విలువలతో పెరిగిన ఒక పెద్ద సంగీత దర్శకుడాయన. సో, ఆటిని వదిలేసి సంగీత దర్శకుడు అనే ఒక గౌరవాన్ని పక్కన పెట్టుకొని నార్మల్ మనిషిలాగా అందరితో కలిసిపోయి తిరుగుంటే ఆయన కూడా బిజీ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉండేవాడేమో. ఇప్పుడు. ఉండేవాడు. హ్మ్. అది చేయలేకపోయాడు. చేయలేడాయన.
చేయకూడదు కూడా. చేయకూడదు కూడా. మ్యూజిక్ డైరెక్టర్ లాగానే ఉండాలి. ఈ అవకాశాల కోసం ఈ మధ్య కాలంలో వచ్చిన వాళ్ళందరూ ఇలాంటివన్నీ చేసి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఒక కాస్ట్యూమర్‌లా చిన్న చిన్న అంటే ఏదైతే వేరే డిపార్ట్మెంట్స్ షూటింగ్‌లలో ఉంటాయి కదా! అలాగా ఒక మ్యూజిక్ డైరెక్టర్ కూడా అలాగా అలాంటి స్థితికి తీసుకొచ్చారు వీళ్ళు. హ్మ్. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ విలువల్ని కాపాడుకుంటూ ఆ పెద్ద తరం వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పాను కదా! ప్రతిదానికి ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంటది. అట్లా తిరిగి, అట్లా భజనలు జేసి, అట్లా నటించి, అట్లా ఏదేదో జేసి 4 రోజులు కాలాలు గడిపారు గానీ, మళ్ళీ ఆ స్వచ్ఛమైన మ్యూజిక్ డైరెక్టర్ పని జేయాలి. వాడు స్టూడియోలో కూర్చొని బుద్ధిగా పని జేసేవాడు కావాలిరా మనకు అనే రోజులు మళ్ళీ వచ్చేస్తున్నాయి. అందుకే ఈరోజు మణిశర్మ గారిని ఆయన ఒక బ్లాక్ బస్టర్ కొట్టిన ఒక డైరెక్టర్ ఎత్తుక్కుంటూ పోయి గౌరవించి ఆయనని తీసుకొచ్చుకొని సినిమా జేశారు. ఆయన ఎప్పుడు కాలపరిమితి మ్యూజిక్ డైరెక్టర్‌కి ఏముండదు. మధ్యలో చిన్న గ్యాప్ అంతే. మణిగారు ఎప్పుడంతే. ఎవర్ గ్రీన్ ఆయనకు మనీ. మళ్ళీ 'చిరంజీవి' గారు లాంటి సినిమాలు 4 పెద్ద సినిమాలు 4 ఇచ్చారంటే ఆయన ఆయన ఆ పాట కూడా ఎంత అద్భుతంగా ఉందది. అవును. ఏదో చిన్న పిల్లోడు కొత్తగా వచ్చి ఇప్పుడు ఒక లవ్ సాంగ్ చేసినట్టు చేసాడాయన. సో, సూపర్ ఉంది. అవును. అంతే. నాకు మణిగారంటే చాలా ఇష్టం. ఇళయరాజా గారు, మణిగారు అంటే వాళ్ళందరూ దేవుళ్ళు. అంటే సంగీతానికి సంబంధించి ఒక మతము ఏదో ఒకటి ఉంటే దాంట్లో వీళ్ళంతా దేవుళ్ళు. దేవుళ్ళు. దేవుళ్ళలాగా చూసిన మనుషులు దేవుళ్ళలాగే ఉన్నారు వాళ్ళు. వాళ్ళు బిజీగా ఉన్నారా లేరా తర్వాత ముచ్చట గానీ ఆళ్ళు ఆళ్ళ స్థాయిని అలాగే నిలుపుకుంటూ ఉన్నారు. సూపర్ చెప్పారండి. అందువల్ల ఈ ఈ కొందరికి ఆళ్ళు అర్థం కాకపోయుండొచ్చు. కానీ ఆళ్ళ అవసరం మళ్ళీ అలాంటి పాటలు అలా అద్భుతంగా పనిచేసే మ్యూజిక్ డైరెక్టర్లు పాట లోపల చీకటి గదిలో కూర్చొని పాట తీస్తే చాలురా వాడు బయటికొచ్చి మనకి వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు అనే పరిస్థితికి మళ్ళీ వచ్చారు అందరూ. అందుకే మళ్ళీ ఇప్పుడంతా ప్రతిభావంతులకు అవకాశాలు తప్పకుండా వస్తాయి. సూపర్. అండ్ మీరు ఇందాక మాట్లాడుతూ ఈ పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ గురించి చెప్తూ అవును. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అన్నాడు. మళ్ళీ ఇదే ప్రాసెస్‌లో మీరు చాలా త్వరగా సురేష్ ప్రొడక్షన్స్‌లో కూడా అసోసియేట్ సురేష్ అవుతారు. ప్రొడక్షన్ ఏందంటే నేను అదే సురేష్ బాబు గారిని కలిసినప్పుడు నేను ఆయనతో అన్నా. ఆ! 20 ఏండ్లయింది సార్ నేను మీతో మాట్లాడలేదు. కనీసం మీ దగ్గర కూడా రాలేదు. ఇప్పుడొచ్చాను నేను అనంటే ఆయన అదే టైమమ్మా టైము హ్మ్. రావా అంటే. అంటే మేము చేసిన ఒక చిన్న సినిమా 'హుషారు పిట్టలు' అని ఒక సినిమా చేసినాం. ఆ సినిమా 'భిక్షు' అనే డైరెక్టర్ వెంకటేష్ యాదవ్ అని ప్రొడ్యూసర్ ఆయన కూడా మీరన్నారు గదా! ఇప్పుడు ఆ ఇండిపెండెంట్ సాంగ్స్ వాటి వల్ల ఏమొచ్చింది? మీకు ఎవరైనా సినిమా ఇండస్ట్రీ నుంచి అవును. ప్రశంసించడం కంటే ముందు ఆ పాటలు విని మనల్ని అభిమానించిన వాళ్ళే ప్రొడ్యూసర్‌లయ్యి ఎతుక్కుంటూ నా దగ్గరకొస్తున్నారు. నేను ఆయనతో అలాగా 'చూశారు పిట్టలు' ప్రొడ్యూసర్ గూడా చరణ్ అర్జున్ గారి అభిమాని నేను. ఆయన నా సినిమాకి మ్యూజిక్ చేయాలనేది నా కల అని చెప్పి ఎతుక్కుంటూ వచ్చాడాయన. సూపర్. ఆ 'గరుడి లక్ష్మి' సినిమా చేస్తున్నప్పుడు మేము పెద్ద సినిమా చేస్తున్నాం. చాలా పనులుంటాయి. 20 పాటలు గదా! ఇక వేరే సినిమాలు చేయలేము అనుకున్న టైంలో వీళ్ళొచ్చి ఆయన ప్రొడ్యూసర్ ఆ మాట చెప్పడంతో నేను ఆ సినిమా ఓకే చేసినా. హ్మ్. ఆ తర్వాత నేను ఆ సినిమా చూస్తే చిన్న బడ్జెట్‌లో ఆ గ్రామం విలేజ్‌లోకి తీసుకెళ్ళాడు. 'భిక్షు' అనే డైరెక్టర్. హ్మ్. అప్పుడు మీరెప్పుడన్నా నా ఫేస్‌బుక్ ఫాలో చేస్తే సురేష్ బాబు గారు తీసుకోకముందే నేను ఒకసారి ఒక పోస్ట్ పెట్టా ఆయన బర్త్‌డేకి 'భిక్షు' బర్త్‌డేకి. ఈ సినిమా ఈ 'భిక్షు నాయక్' అనే పేరు 'భిక్షు' పేరు 'హుషారు పిట్టలు' అనే సినిమా పేరు గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరైనా ఇది తప్పకుండా సౌండ్ చేస్తది ఇండస్ట్రీలో. కానీ ఎవరైనా పెద్దవాళ్ళ చేయబడితే ఇది రీసౌండ్ కూడా చేస్తది అని చెప్పి పెట్టా నేను. అవును. అది అనుకోకుండా ఎళ్లి సురేష్ బాబు గారు సురేష్ చూసారు. బాబు గారు చేతికి హ్మ్. హ్యాండ్ ఓవర్ అవ్వంగానే బెక్కం అవును. 'బెక్కం వేణుగోపాల్' గారని ఆ సినిమా చూసి ఆయన పెద్ద మనసుతో సురేష్ బాబు గారైతే ఈ సినిమా ఇంకా రీచ్ ఉంటదని తీసుకెళ్ళి అప్పుడు సురేష్ బాబు గారు మమ్మల్ని పిలిపిచ్చారు. నా నంబర్ అది తీసుకొని. హ్మ్. నీకు ఆల్రెడీ నువ్వు గట్టు మీద ఉన్నావమ్మా. నీ పేరు ఎప్పుడు ఇనపడుతూనే ఉంది. రిలవెంట్‌గా ఉంటావు నువ్వు. హ్మ్. కానీ నువ్వు అనుకుంటున్న ఏదైతే అది టైం రావాలి. నీకిప్పుడొచ్చింది. ఈ 'హుషారు పిట్టలు' గూడా ఇప్పుడు 'గరివిడి లక్ష్మి' అయినా, 'హుషారు పిట్టలు' అయినా ఏది సినిమా రిలీజ్ అయినా ఆ విజయంలో మేజర్ పేరు నాకే వస్తది. సూపర్. అలాంటి సినిమాలవి. అయి 2 పెద్ద బ్యానర్‌లలో రావడం ఇంకా హ్యాపీ. అండ్ ఫైనల్ క్వెషన్. హ్మ్. కెరీర్ ఇప్పుడు సరైన పాత్రలో ఉంది. అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవునవును. అది సరైన పాత్రలో ఉంది. అవును. సో, ఫ్యూచర్ ప్లానింగ్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇదొకటి. అండ్ తమ్ముడి మరణం నుంచి, ఆ లోటు నుంచి పూర్తిగా బయటపడ్డారా? ఇగ అంటే మేమిద్దరం కలిసి కలలు గన్న ఇండస్ట్రీ, ఇద్దరం కలిసి కలలు గన్న సక్సెస్‌లు గాబట్టి ఇవి. అది బయటపడడానికి ఆస్కారం లేదు. హ్మ్. ఎలా అంటే బాధ ఉన్నప్పుడు బాధ. అంటే లోటు, బాధ తమ్ముడు లేడనే దాంట్లోంచి కంటే సక్సెస్ ఉన్నప్పుడు గూడా అది బాధే అవుతుంది. ఎలా అంటే అరే! వాడుంటే హ్యాపీ ఫీల్ అయ్యేవాడేమో.
అరే అంటే మా అన్న సినిమాలు చేయాలి కదా, నేను యూట్యూబ్లో నేను ఇట్లు కొట్టేటప్పుడు కూడా వాడు అందరితో ఏమనేవాడంటే, మా అన్న పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ఎవరెవరో సినిమాలు చేస్తారు, మా అన్న చేయడు, మా అన్న సినిమాలు కదా చేయాలి, సినిమాలు కదా చేయాలని. నిజంగా సినిమాలు చేసిన విమానం కూడా అతను చనిపోయిన తర్వాత రిలీజ్ అయింది. ఆ చనిపోయాక వచ్చింది అది. సో ఏదైనా ఒక హ్యాపీ వచ్చినప్పుడు, ఎవరైనా ఒక పెద్ద డైరెక్టర్ మనల్ని మెచ్చుకున్నప్పుడు, ఏదైనా సినిమా సంతకం పెడుతున్నప్పుడల్లా కూడా తను నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటాడు. దానికి తోడు ఏంటంటే మనం ఎదిగినప్పుడు, మనం గొప్పోళ్ళం అయినప్పుడు, మనం పెద్ద స్థాయికి వచ్చినప్పుడు నాకు ఉపయోగపడతారు, నాకు బలం అవుతారు అని చెప్పి నేర్పిన అందరూ కూడా దూరం అయ్యారు. సో అందువల్ల అందులో తమ్ముడు మేజర్. తమ్ముడైతే అటు క్రియేటివ్‌గా చూసుకునేవాడు, సౌండ్ ఇంజినీర్‌గా ఉండేవాడు. మొత్తం నా పనులన్నీ కూడా చూసేవాడు. కరెక్ట్. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవరిని నమ్మలేని పరిస్థితి. ఎవరు కూడా మనస్ఫూర్తిగా మనతో ఉండరు. అంతా కమర్షియల్ మనుషులు. అందుకే ఏ టు జెడ్ నాది నేనే చూసుకోవాల్సొస్తుంది. తమ్ముడంటే తమ్ముడుగా మీరే రాశారు కదా పాట. అవును. అందుకే ఏ టు జెడ్ అంతా ఇప్పుడు ప్రెజెంట్ నేనే. నాకు నేనే మేనేజర్ నేనే. నా ఏదైనా విషయాలున్నా నేనే మాట్లాడుకోవాలి. ఫోన్ నేనే అటెండ్ చేయాలి. ఇప్పుడు కొంచెం బిజీ అయితున్న టైంలో అది కష్టమైతుంది. అలాంటప్పుడు కూడా తమ్ముడు గుర్తొస్తుంటాడు. అరే! వాడుంటే మొత్తం ఇది చూసుకునేవాడు కదా, కరెక్ట్. ఇదంతా చేసేవాడు కదా అని ఉంటది. బట్ అంతే కాలం మనల్ని ఒంటరిగానే పోరాడమని రాసిపెట్టిందది. సో ఫైనల్‌గా ఆల్ ద బెస్ట్ సార్. ఎందుకంటే హ్మ్. 2 మంచి సినిమాలు రాబోతున్నాయి. హ్మ్. అండ్ పెద్ద ప్రొడక్షన్స్, మంచి కంటెంట్ ఓరియెంటెడ్ అండ్ మ్యూజిక్‌కి స్కోప్ ఉన్న 2 సినిమాలు. సినిమాగా. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలన్నీ సూపర్‌గున్నాయి. హ్మ్. సో నాలెడ్జ్ ఉన్న వ్యక్తికి, స్టామినా ఉన్న వ్యక్తికి, ఒక స్థానంకి చేరాల్సిన వ్యక్తికి సరైన మార్గం, సరైన పాత్ ఈరోజు ఏర్పడింది. సో మిమ్మల్ని ఇంకా పెద్ద పొజిషన్‌లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీటన్నిటికంటే కూడా నేను గెలిస్తే 10 మందిని గెలిపించేంత మైండ్ సెట్ ఉండే ఒక మనిషి. నేను అది కోరుకుంటా. ఇండస్ట్రీకి అందరికి కూడా మనుషులు ఆడియన్స్‌కైనా ఎవరికైనా ఇప్పుడు నేను ఈ మాత్రం ఉండే నా స్వతంత్రంగా నేను నిలబడి నేను చాలామందికి ఒక వేదిక అయ్యాను. అవును. సింగర్సు, మట్టిలు వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళు నీ వల్ల వచ్చామా అని మాట్లాడుతుంటారు గానీ, బట్ మనం నిజంగా అసలేమి ఓనమాలు తెలియని వాళ్ళు, అసలు మైక్ అంటే ఏంటో తెలియనోళ్ళు, హెడ్ ఫోన్స్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి పెట్టి వాళ్ళు ఇప్పుడు స్టార్‌లు అయినోళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఇవన్నీ పక్కన హ్మ్. పెడితే హ్మ్. సో మీ కెరీర్ ఇప్పుడు సరైన పాత్లో ఉంది. అవును. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. 'గలివిడి లక్ష్మి' రిలీజ్ అయిన తర్వాత పెద్ద హిట్ అవుద్ది. తర్వాత అలాగే 'హుషారుపేటలో' ఈ 2 సినిమాలు సక్సెస్ తర్వాత మనం మళ్ళీ ఓ మంచి ఇంటర్వ్యూతో కూర్చుందాము. తప్పకుండా. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.